ఎస్ ప్రస్తుతం మన ముందు అంటే బిగ్ టీవీ స్టూడియోలో స్వాతిరెడ్డి ఉన్నారు. స్వాతిరెడ్డి గురించి మీకందరికీ పెద్దగా మేము ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఆవిడ సుపరిచితురాలే. నమస్తే స్వాతిరెడ్డి గారు. నమస్తే అండి. మీ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అయితే మేము చెప్పదలుచుకోలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఒక పేరు పెట్టాము, హిట్టర్ స్వాతిరెడ్డి. కరెక్ట్ అయిందా మీకేమన్నా? ఎస్, నేను ఇది ప్రౌడ్గా తీసుకుంటానండి. ఎందుకు పెట్టామంటే మిమ్మల్ని బేసిక్గా ట్విట్టర్ స్వాతిరెడ్డి అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు యాక్టివ్గా మీరు బాణాలు వదిలేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏకదాటిగా బాణాలు వేసేది ట్విట్టర్ ద్వారా, కాబట్టి ట్విట్టర్ స్వాతిరెడ్డి అంటారు. అంటే మా ఉద్దేశంలో ట్విట్టర్ మీనింగ్ కలిసేలా హిట్టర్ అని పెట్టలేదు మేము. మీరు హిట్టర్ క్రికెట్లో కనుక ఆ హిట్టర్ని అవసరమైన సందర్భంలో ప్రయోగిస్తారు. హిట్టర్ బ్యాట్స్మెన్ ఎక్కువ 6లు 4లు కొట్టారు. సో అలా హిట్టర్ మీరు తెలుగుదేశం పార్టీలో హిట్టర్గా భావించి హిట్టర్ స్వాతిరెడ్డి అని పెట్టాం. బేసిక్గా ఫైర్ బ్రాండ్ అంటూ ఉంటారు, అలా అనటం మాకు ఇష్టం లేక మేము హిట్టర్ స్వాతిరెడ్డి అన్నాం. ఫైర్ బ్రాండ్ కంటే ఎక్కువ అని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. ఎందుకంటే ఇది నేను నిజంగానే చాలా ప్రౌడ్గా తీసుకుంటానండి. ఇది లిటరలీ లైక్ ఐ అచీవ్డ్ సంథింగ్. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ 5 years నుంచి చూస్తే మనం చాలా దారుణంగా ఉంది. ఒక హిట్లర్ని ఓడించడంలో నా పార్ట్ కూడా ఉన్నందుకు ఐ ప్రౌడ్లీ టేక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. హిట్లర్ని ఫేస్ చేసేందుకు హిట్టర్, ఎస్, సక్సెస్ఫుల్గా హిట్టర్ అయ్యాను. ఇప్పుడు మిమ్మల్ని స్వాతిరెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనాలా లేకపోతే ఎన్ఆర్ఐ స్వాతిరెడ్డి అనాలా? నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటేనే చాలా గర్వంగా ఉంటుందండి. ఐల్ టేక్ ఇట్. అంటే చాలామందికి, సరే మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పుంటారు, మరొకసారి మిమ్మల్ని క్లారిటీ కోసం అడుగుతున్నాం. స్వాతిరెడ్డి స్వాతి చౌదరి? స్వాతి రెడ్డి కాదు, స్వాతి చౌదరి కాదు. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అండి. మీ మీద పెద్ద రీసెర్చ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీ ఇంటికి వెళ్ళారు, మీ ఊరు వెళ్ళారు, అన్నీ కనుక్కొని మీ మీద విపరీతమైన దాడి కూడా చేశారు. ఈమె రెడ్డి కాదు చౌదరి, కావాలని రెడ్డి అని పెట్టుకుంటుంది. నేను ఒక ఛాలెంజ్ ఈ భూ ప్రపంచంలో ఎవరికైనా సరే, నేను ఈ క్యాస్ట్కి సంబంధించిన అమ్మాయిని నేను చెప్పను. చౌదరి అని నన్ను ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఏం చెప్తే అది నేను చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ, ప్రపంచంలో ఎవరైనా నేను చౌదరి అని ప్రూవ్ చేస్తే ఎనీబడి ఏ ఛాలెంజ్ ఇచ్చినా ఐఎమ్ రెడీ. ప్రెజెంట్ మీరు లండన్లో ఉంటారు? ఎస్ అండి, యూకేలో ఉంటున్నాను. నేటివ్ చిత్తూరు జిల్లా? యా, తిరుపతి. తిరుపతి బిడ్డని. ఇక్కడ నుంచి అక్కడ జాబ్ పర్పస్లో వెళ్ళారు? నో, స్టడీస్ కోసం వెళ్ళాను మాస్టర్స్కి. సో మాస్టర్స్ ఫినిష్ చేశాక జాబ్ తెచ్చుకొని ఇప్పుడు హిప్నోథెరపిస్ట్గా రెండు చేస్తున్నాను. జాబ్ అండ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. హిప్నోథెరపిస్ట్ మీరు బేసిక్గా? ఎస్. హిప్నోథెరపిస్ట్ అంటే ఇప్పుడు డిప్రెషన్స్లో ఉన్న వాళ్ళందరికీ హిప్నటైజ్ చేసి వాళ్ళ ప్రాబ్లం రెక్టిఫై చేయటం, అదేనండి? సింపుల్గా చెప్పాలంటే హిప్నోటైజ్ అంటే ఏంటంటే ఒక మనిషిని డీప్ ట్రాన్స్లోకి, విచ్ వీ కెన్ కాల్ ఎస్ డీప్ మెడిటేషన్ స్టేట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఆ టైంలో స్లీప్లో ఉంటారు. బట్ మన సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉన్న స్టేట్లో లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం 1 by 1 క్వశ్చన్స్, కొన్ని టూల్స్, టెక్నిక్స్ ఉంటాయి, దాని ద్వారా మనం బయటికి తీసుకొస్తాం. క్లయింట్ ఎందుకు సఫర్ అవుతున్నారు, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ డయాగ్నోస్ చేసి దానికి తగిన మన సొల్యూషన్స్ చూపిస్తాం అనమాట. సో నేను చేసింది వచ్చి అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ హిప్నోథెరపీ. చాలా 3 sessionsలోనే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. 21 daysలో క్లయింట్ చాలా అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ మా ఫాదర్. మా నాన్నకి స్ట్రోక్ వచ్చింది, అసలు ప్యారలైజ్డ్, కాంట్ మూవ్, టాక్, ఎనీథింగ్. నేను వర్చువల్ సెషన్స్ చేశాను మా డాడీకి. జస్ట్ బేసిక్ సెషన్ చేశాను, అది చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. మా డాడీ ఇప్పుడు హ్యాండ్స్ మూవ్ చేయగలుగుతారు, ట్రైంగ్ టు స్పీక్, అట్లీస్ట్ కొంచెం ట్రై చేస్తున్నారు. సో ఐ కెన్ సే మా డాడీనే ఎగ్జాంపుల్. దీనికి నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసి ఇది చెప్తున్నది. మా డాడీకి వర్కౌట్ అయింది కాబట్టి ఇలాంటి థెరపీ, ఇలాంటి సపోర్టివ్ థెరపీ అందరికీ యూజ్ ఉండాలి, నా సర్వీస్ అందరికీ యూస్ఫుల్ ఉండాలని చెప్పి నేను ఆంధ్ర స్టేట్లో కూడా కమింగ్ డేస్లో ఇంట్రడ్యూస్ చేసి అందరికి మ్యాక్సిమం పీపుల్కి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చదివించదు మీ నాన్నగారికి ఉపయోగపడింది, మీ నాన్నగారిని బతికించుకోవడానికి ఉపయోగపడింది కొంతవరకు. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. యా, ఆయన నాన్నగారు? ఎస్ అండి. మా డాడీ ట్విట్టర్లో మీరు పోస్ట్ చేసిన ఫోటో పిక్ చేసాం. యాక్చువల్లీ మా డాడీ అండి, అది మా డాడీకి సర్జరీ చేశారు. 78 to 80% ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది, స్ట్రోక్ వచ్చి బీపీ వలన. సో అప్పుడు బ్రెయిన్ తీసేయాల్సి వచ్చింది. డాక్టర్స్ ఏం చెప్పారంటే, మేము సర్జరీ చేయము, చేసిన యూజ్ ఉండదు, సో మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఫర్దర్ కార్యక్రమాలకి ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. డాక్టర్స్ యూజువల్లీ అలా చెప్పరు, బట్ మాకు చెప్పారు. ఆ టైంలో ఐ వాజ్ వెరీ ఎమోషనల్. నేను మా బ్రదర్ కూర్చొని ఇలానే డిస్కస్ చేసుకున్నాం, ఎవరిని పిలవాలి, ఎలా ఫ్యూనరల్స్ చేయాలి అని. ఆ టైంలో నేను తీసుకున్న ఒక బ్రేవ్ డెసిషన్ ఏంటంటే, లెట్ హిమ్ గో ఫర్ సర్జరీ. ఏమైనా సరే ఒక డాటర్గా రిస్క్ తీసుకుంటాను,
అట్లీస్ట్ నేను ట్రై చేశాను మా నాన్న బతికించుకోవడానికనే ఉంటుంది. ఒకవేళ ట్రై చేయకపోతే ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది నాకు లైఫ్ లాంగ్. అది వద్దు అని చాలా డబ్బులు ఖర్చు పెట్టి సర్జరీ చేయించాను. లక్కీలీ ఆయన ప్రాణాలను అయితే కాపాడుకోగలిగాను, కానీ ఆయన ఉన్నా ఇప్పుడు లేనట్టే లెక్క. సో హీస్ డిపెండెంట్ ఆన్ 2 people ఎవ్రీడే. ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు ఈ రోజుకి కూడా. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో కూడా వచ్చింది, ఒక్కసారి వీడియో ప్లే చేయండి. ఏమ్మా టిష్యూ ఏమ్మా, ఎవరైనా ఉన్నారా? మా టిష్యూ పేపర్ ఒకటి ఇవ్వండి. ఏమైనా టిష్యూ ఇవ్వండి మా. హ్యాండ్స్ నీట్గానే ఉన్నాయా? ఇలా ఉన్నారా? వైట్స్ కాదు మా టిష్యూ. ఇది సర్జరీ అయిన తర్వాత అండి, అవ్వకముందు? సర్జరీ అయ్యాకండి. మీరు చూస్తే హెడ్ ఇట్లా ఉంది. రీసెంట్ అండి, నేను వచ్చిన తర్వాత తీసుకున్న, వచ్చిన తర్వాత డాడీని కలిసినప్పుడు తీసుకున్న. ఎవరో తీశారు, నాకు తెలియదు అసలు తీసింది. సో ఆ వీడియో అది యాక్చువల్లీ అది చూస్తుంటే మాకే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఒక ఫాదర్ డాటర్ మధ్య. దీనికి ముందు ఏం జరిగిందంటే మా డాడీ నన్ను గుర్తుపట్టలేరు. బికాజ్ నన్ను చూసినప్పుడు మా నాన్న లాస్ట్ టైం అంటే హెల్దీగా ఉన్నప్పుడు చూసింది 5 years బిఫోర్. చాలా హ్యాపీగా ఉన్నామండి, టెంపుల్కి వెళ్ళాము, మంచిగా షేర్ చేసుకున్నాము. అది మా డాడీని లాస్ట్ టైం నేను చూసింది, వీడియో కాల్స్లో కాకుండా. 5 years తర్వాత మా డాడీని నేను ఇలా చూడటం వెరీ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, చూసిన తర్వాత డాడీ నేను నీ కూతుర్ని యూకే నుంచి వచ్చాను, నేను చూడటం నీకోసమే వచ్చాను, యుద్ధం చేసి వచ్చాను అని చెప్తే మా డాడీకి గుర్తు రాలేదు. దీనికి ముందు ఒక 1/2 an hour మా డాడీకి మెమరీని గుర్తు చేయాల్సి వచ్చింది. నేను ఎవరు, ఏం చేస్తాను, మా డాడీకి ఎలా రిలేషన్, కొన్ని మెమరీస్ చెప్తే కొంత టైం తీసుకున్నాక ఆఫ్టర్ దట్ ఇలా రెస్పాండ్ అయ్యారు. ఏడ్చారు, గుర్తొచ్చి ఏడ్చారు. వెరీ పాథటిక్ అండి. మీరెంత పెయిన్ అనుభవించుకుంటారు అనేది ఆ వీడియో చూస్తున్న మాకే, మేమే అలా చూస్తూ ఉంటే ఒక కూతురు వచ్చి తండ్రి కళ్ళు నీళ్లు తుడుస్తూ ఉంటే మేమే ఎమోషన్ అయిపోతున్నాం. అంటే నిజంగా మనిషి అన్న ఎవరైనా కూడా ఫీల్ అవుతారు. అంటే ఏ కూతురికి రాని పరిస్థితి, ఏ తండ్రి కూతురుని గుర్తుపట్టలేని పరిస్థితి, నేను నీ కూతురు నానా అని చెప్పుకునే పరిస్థితి. ప్రతిసారి ఇప్పుడు నేను మార్నింగ్ వెళ్ళి కలిసినప్పుడు అదే పరిస్థితి. ఒక అరగంట కూర్చొని చెప్పాలి, చేయి పట్టుకొని ఇలా అలా అని చెప్పాలి. ఆఫ్టర్నూన్ వెళ్తే మళ్ళీ ఇదే సేమ్ రిపీట్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు గుర్తు తెచ్చుకుంటారు కాబట్టి చేయి పట్టేసుకొని వదలట్లేదు. నువ్వు వెళ్ళకు, ఇక్కడే ఉండిపో అంటున్నారు, అంటే నాతోనే ఉండు అని చెప్తున్నారు. సో వెరీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అండి. ఎందుకంటే డాటర్కి ఫాదర్కి ఉండే రిలేషన్ అందరికీ తెలుసు ఎట్లా ఉంటుంది అనేది. వీఆర్ లైక్ ఫ్రెండ్స్. నేను మా డాడీ ఇప్పుడు నాకు మాటలు స్లోగా అర్థమైంది ఏంటంటే, మా డాడీ ఒక మాట అన్నారు దీని తర్వాత కాన్వర్జేషన్ ఏంటంటే, పొరపాటు అయిపోయింది నాన్న, ఐఎమ్ సారీ అన్నారు. నేను అడిగాను, ఎందుకు సారీ చెప్తున్నావు డాడీ అని. ఎందుకు నీకు ఇలా అయిందనా అని. దీనికి ముందు నేను బాబు గారితో తీసుకున్న ఫోటో, లోకేష్ అన్న గారితో తీసుకున్న ఫోటో చూపించి, ఇదిగో చూడు అందరూ నన్ను గుర్తుపడుతున్నారు, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మొత్తం స్టేట్ అంతా అని ఫొటోస్ చూపించా. దాని తర్వాత ఆయన సారీ చెప్పారు, పొరపాటు అయింది అని. అంటే సక్సెస్ వచ్చే టైంకి, నాకు మంచి పేరు వచ్చే టైంకి మా నాన్న చూడలేకపోయారు. నేను ఇలా బెడ్ మీద ఉండి నీకేం చేయలేకపోతున్నాను, ఈ టైంలో నీ హ్యాపీనెస్ని పంచుకోలేకపోతున్నాను, పొరపాటు అయిందని చెప్పారు. సో నా నోట్లో మాటలు రాలేదండి. ప్రపంచమంతా నాతో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు, మా నాన్న మాత్రం మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు నాన్నగారి దగ్గర అమ్మగారు ఉంటారండి? అవునండి. అంటే ఇప్పుడు ఆయన హెల్త్ సిక్ అవడానికి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అండి, లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి? యాక్చువల్గా ఈ ప్రాబ్లం రావడానికి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్కి అసలు సంబంధం లేదు. మా డాడీకి డయాబెటీస్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, బట్ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి టెన్షన్స్ వలన వచ్చింది. మా డాడీకి టెన్షన్స్ అంటే పర్టికులర్గా నా పైన మా తమ్ముడి పైన లేవండి. ఎందుకంటే మేము చాలా బాగా చూసుకుంటాం మా పేరెంట్స్ని, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, చాలా ప్రౌడ్గా ఉంటారు మా ఇద్దరు గురించి. సో మా డాడీని కూడా టార్గెట్ చేశారండి. నేను కన్ఫామ్గా చెప్పలేను అదే రీజన్ అయ్యి ఉంటుంది అని, కానీ ఆ రీజన్తో అయితే మాత్రం చాలా సఫర్ అయ్యారు. ఎట్లా టార్గెట్ చేశారండి? మా డాడీని స్టేషన్ చుట్టూ తిప్పారండి, 6-7 days తిప్పారు. మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు స్టేషన్ పిలిపించడం. డాడీకి ప్రాపర్ మెడికేషన్స్ వేసుకునే, డయాబెటిక్ అండి, ప్రాపర్ ఫుడ్ లేదు, టాబ్లెట్స్ వేసుకొని ఇవ్వలేదు, కూర్చోబెట్టేశారు 1 week. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఏ పోలీస్ స్టేషన్లో అండి అది? అప్పుడు మదనపల్లి అండి. ఓకే. అప్పుడు అన్నకు చెప్పాను, లోకేష్ అన్నతో చెప్పాను, తర్వాత లోకల్ లీడర్స్ వెళ్ళారు, మాట్లాడారు, అప్పుడు కొంచెం కామ్ అయింది. దాని తర్వాత అది మా డాడీకి భయం ఉండింది. ఎందుకంటే ఫాదర్ని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లారు అంటే, నన్ను స్టాప్ చేయడానికి, నన్ను భయపెట్టడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయటం కావచ్చు,
క్వశ్చన్ చేయటం కావచ్చు, ట్విట్టర్లో పోస్టులు వీడియోలు పెట్టడం వల్ల దానివల్ల మా డాడీని టార్గెట్ చేసి నన్ను భయపెట్టాలి, నా గొంతు నొక్కాలి, నన్ను పోస్టులు వేయకుండా చెయ్యాలి, నేను ఇంకా కంప్లీట్ వైఎస్ఆర్సీపీకి అగెన్స్ట్గా ఏది చేయకూడదు అని ఒక ప్రయత్నం చేశారు. ఫాదర్కి ఆ మాట చెప్పారు వాళ్ళు? డైరెక్ట్ అంటే పోలీస్ స్టేషన్ చెప్పారు. ఎందుకు అని అంటే మీ పాప సీఎం మీద పోస్టులు పెడుతుందంట కదా, ఏదో వైఎస్ఆర్సీపీకి చెందినవేవో చెప్తుందంట కదా, ఈ గవర్నమెంట్లో ఏం జరగట్లేదంట కదా, అవి కొంచెం ఆపితే బాగుంటుంది అన్నారంట. ఓకే, అలా ఎన్నిసార్లు తిప్పుంటారండి ఆయన్ని? 7 days తిప్పారండి. ఆ టెన్షన్స్ తర్వాత దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని మంత్స్ తర్వాత వచ్చింది ఆ టెన్షన్. ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒక రోజు కాదండి టార్గెట్ పెట్టింది, 5 years టార్గెట్ చేశారు నన్ను, నా ఫ్యామిలీని ఎవ్రీడే టార్గెట్ చేశారు. మా డాడీకి మా పేరెంట్స్కి ఇప్పటికీ భయమే, మా మమ్మీకి ఇప్పటికీ భయమే. ఎప్పటికి వస్తుంటే కూడా జాగ్రత్త నాన్న అని 100 సార్లు కాల్ చేసి చెప్పారమ్మ. సో ఆ భయం ఉంటుంది కదా పేరెంట్స్కి, ఏం చేస్తారో నా కూతుర్ని అని చెప్పి ఆ టెన్షన్ ఉండింది వాళ్ళకి. బేసిక్గా ఇప్పుడు మిమ్మల్ని సూటిగా అడిగే ప్రశ్న అంటే మీ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీయా, లేకపోతే మీరు తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులయ్యి ఆ పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారా? నేను బాబు గారికి అభిమానిని, బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి భక్తురాలిని. చిన్నప్పటి నుంచి ఆయన అడ్మైర్ చేస్తూ ఆయన డెవలప్మెంట్ చూస్తూ పెరిగిన అమ్మాయిని. కళ్ళ ముందు కనిపించిన ఆ నిజాన్ని నమ్మి, బాబు గారిని నమ్మి పార్టీకి సపోర్ట్ చేయాలనిపించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. సో అలా నాకు తెలుగుదేశం పార్టీ అన్నగారు స్థాపించిన పార్టీ అవ్వడం, అంత గ్రేట్ పర్సనాలిటీస్ అంతా అందులో ఉండటం, బాబు గారి డెవలప్మెంట్స్, బాబు గారి అచీవ్మెంట్, ఆయన ఎక్స్పీరియన్స్ నమ్మి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశానండి. లండన్లో ఉన్నప్పటి నుంచి ఆ పార్టీకి ఫేవర్గా పనిచేస్తూ వచ్చారు? అంతకు ముందు నుంచే, చిన్నప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ని. 2019 ఎలక్షన్స్కి ముందు కూడా నేను తెలుగుదేశం పార్టీ సపోర్టర్ని, బట్ అప్పుడు పోస్టులు పెడుతూ వచ్చాను అంతే. తర్వాత 2019 ఎలక్షన్స్ తర్వాత ఫేస్ చూపించి మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితులు క్రియేట్ అయినాయి. మీరు మాట్లాడింది, మీరు పోస్ట్ చేసిన వీడియోస్ కొన్ని పికప్ చేశాను మేము. మీరు లండన్లో ఉండి ఇంతమంది మిమ్మల్ని ఈరోజు అభిమానిస్తున్నారు అంటే సరే, అంతే స్థాయిలో తిడుతున్నారు కూడా. ఒక పార్టీ వాళ్ళు అభిమానిస్తే ఒక పార్టీ వాళ్ళు తిడుతున్నారు. దానికి కారణమైన వీడియో ఒకటి ప్లే చేస్తాం, ఒకసారి ప్లే చేయండి. నాకు మా తుగ్లక్ బ్రో వాడకాల పైన చాలా పెద్ద డౌట్ వచ్చింది. అదే రోజు ఏదో పని చేస్తూ ఉంటాడు కదా, పడగొట్టించడం, కూల్చేయడం, బెదిరించడం, భయపెట్టించడం, చంపించడం, లేదా చేతగాని దద్దమ్మ పనులు చేసినప్పుడు కవర్ చేసుకుంటూ ఉంటాడు. వాటికి మనుషుల్ని వాడేశాడా, ప్రకృతిని వాడేశాడా, పంచభూతాలని వాడేశాడా, దేవుళ్ళని, గుళ్ళని, గోపురాలని వాడేశాడా, ఆఖరికి దయ్యాలు, అదే అబ్బా ఆత్మల్ని కూడా వాడేశాడు. ఇప్పుడేమో పాపం మాటలు కూడా రాని మూగజీవాలు ఉన్నాయి కదా, ఈ ఎలుక, తేనెతీగ, ఇప్పుడు ఉడత, వీటిని కూడా వాడేశాడు. సో భూమిపైన వాడుకోవడానికి మా అన్నకి ఇంక ఏం మిగలలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య స్పెషల్ ఫ్లైట్స్లో గాల్లో తిరుగుతున్నాడు కదా, అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఏలియనో పరిచయం అయ్యి కనిపించి వాటితో ఫ్రెండ్షిప్ చేసేసి, ఎక్కడ మా అన్న మార్క్ అక్రమాలు జరిగినప్పుడు, అంటే లైక్ ఈ మద్యం మాఫియా, శాండ్ మాఫియా, 1,00,000 కోట్లు మాయమైపోయాయి, 1,000 కోట్లు మాయమైపోయాయి అని జరిగినప్పుడు గ్రహాంతర వాసులే కారణం వీటికి అని చెప్తాడేమో అని చాలా పెద్ద డౌట్ నాకు. క్లారిఫై చేయండి ప్లీజ్. ఇది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, యాక్చువల్లీ స్వాతిరెడ్డి అంటే జనానికి తెలిసింది ఎలా అంటే, మీరు ఒక పదం వాడారు, హాయ్ తొగ్లక్ బ్రో అని, మా తొగ్లక్ బ్రో అని, మా అన్న అని. ఒకసారి వినండి. నాకు మా తుగ్లక్ బ్రో వాడకాల పైన చాలా పెద్ద డౌట్ వచ్చింది. నాకు మా తుగ్లక్ బ్రో వాడకాల పైన చాలా పెద్ద డౌట్ వచ్చింది. నాకు మా తుగ్లక్ బ్రో వాడకాల పైన చాలా పెద్ద డౌట్ వచ్చింది. ఇక్కడ ఈ తొగ్లక్ బ్రో అని మీరు పలికే విధానం కావచ్చు, లేకపోతే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి తొగ్లక్ బ్రో అని ఒక పేరు పెట్టడం ద్వారా, ఒక పేరు, అప్పటి వరకు మీ టీడీపీ నేతలు కూడా ఎవరు కూడా సీఎంని అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా డైరెక్ట్గా కోచింగ్ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. మీరు ఎప్పుడైతే తొగ్లక్ బ్రో అంటూ మొదలుపెట్టారో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ ఆయన్ని సైకో అంటాం, శాడిస్టిక్ మెంటాలిటీ అంటాం, ఇదంతా కూడా మొదలుపెట్టారు. ఎలా ఆ పేరు పెట్టాలనేది కనిపించింది మీకు? ఒకసారి ఇట్లనే గవర్నమెంట్ పాలసీస్ అవి చాలా రాంగ్గా వెళ్తున్నాయి జనాల్లోకి అని డిస్కస్ చేసినప్పుడు మా బ్రదర్ నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అండి, మా తమ్ముడు. సో తనతో కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు తను ఎవరు అనలేదు, అక్క నువ్వు తుగ్లక్ బ్రో అని ఒకసారి ఎట్లా ఉంటుంది చూద్దాం, ఎందుకంటే తుగ్లక్ చేసే పనులన్నీ చేస్తూ ఉంటాడు కదా, బ్రో అను బాగుంటుంది, మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది, తుగ్లక్ పనులన్నీ మనం డిఫైన్ చేసినట్టు ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అని చెప్పాడు. అది అనడం జరిగింది. అట్లా ఇంకో దీనికి ముందు ఒక వీడియో ఉండింది, ఆ వీడియోలో ఇంకా క్లారిటీగా ఉంటుంది అనమాట. అంటే తొగ్లక్ బ్రో అనేటప్పటికీ
అప్పట్లో ఉన్న తుగ్లక్ పరిపాలన, ఢిల్లీ నుంచి రాజధానిని 3-4 చోట్లకు మార్చటం, అప్పటి పాత వీడియోలన్నీ కూడా పాతవి, సమ్ యాక్టర్ నటించాడు తుగ్లక్ కింద, ఆ వీడియోస్ అన్నీ కూడా విపరీతంగా సర్క్యులేట్ చేశారు టీడీపీ వాళ్ళు, మీరు అన్న సందర్భాన్ని బట్టి. సో ఇలా తుగ్లక్ బ్రో అన్న దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు టార్గెట్ అయ్యారు? యా అవునండి. దానికి ముందు పోస్టులు పెడుతున్నాను, కొన్ని వీడియోస్ చేస్తున్నాను తుగ్లక్ బ్రో అనకు ముందు. అప్పుడు లైట్గా ఉన్నింది. దీని తర్వాత కొంచెం డోస్ పెంచి కుక్డప్ స్టోరీస్, నా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసు, నా పేరు, నా ఊరు, ఇట్లా కొంచెం మా మదర్ ఫాదర్ తెలుసు. తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం, ఒక్కొక్క ఆర్టికల్లో ఒక్కొక్క కథనం, దానికి సంబంధం ఉండదు. ప్రపంచంలో ఏ అమ్మాయికి రాకూడని పేర్లని నా మీద పెట్టారండి, ఏ తల్లిదండ్రులు వినకూడని పేర్లని నా మీద పెట్టారు. ఏ స్టోరీస్ అయితే ఒక అమ్మాయి వినకూడదు అనుకుంటుందో, ఒక క్యారెక్టర్ మంచిగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది, ఆ అమ్మాయి నా క్యారెక్టర్ని ఎంత దిగజార్చాలో, ఇంతకంటే కింది స్థాయికి వెళ్ళరు అనేంత స్థాయికి అవమానించారు వాళ్ళ మాటలతో, వాళ్ళ కథనాలతో. ట్రోల్స్ విపరీతంగా చేశారండి, చాలా దారుణంగా చేశారు. నేను కాబట్టి, ఓన్లీ స్వాతిరెడ్డి కాబట్టి తట్టుకొని ఈరోజు నిలబడి ఎన్ని అవమానాలు, ఎన్ని ఎమోషనల్ సీన్స్ మా ఫాదర్ విషయం కానివ్వండి, మా మదర్ విషయం కానివ్వండి, తట్టుకొని నిలబడగలిగాను. ఇంకొక ఆడపిల్ల అయి ఉంటే గనక నాకొద్దురా దండం, ఈ పాలిటిక్స్ వద్దు, ఏమీ వద్దు అనేది. బట్ నేను ఇంత ధైర్యంగా, ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్తానండి. ఒకటి బాబు గారు, సెకండ్ లోకేష్ అన్న, థర్డ్ వచ్చి ఏ స్వార్థం లేకుండా నీతిగా, నిజాయితీగా, ధర్మం కోసం ఒక పాజిటివ్ ఇంటెన్షన్, నా రాష్ట్రానికి మంచి జరగాలి అని ఒక దృఢమైన సంకల్పం నన్ను ఆపింది, అంత స్ట్రాంగ్గా నిలబడేలా చేసింది. ఒకవేళ నా ఇంటెన్షన్ బ్యాడ్ అయినా, నాకు ఒక పదవి కావాలనో, డబ్బులు కావాలనో, ఒక స్టేటస్ కావాలనో అనుకునుంటే మేబీ నాకు అవసరమా, ఇంకో రకంగా సంపాదించుకోవచ్చు ఇవేవైనా అని వదిలేసేదాన్నేమో. బట్ నా ఇంటెన్షన్ గొప్పది వీళ్ళ ట్రోల్స్ కంటే, అది నన్ను ఇంత స్టేబుల్గా, ఇంత స్ట్రాంగ్గా నిలబెట్టగలిగింది ఈ రోజుకి. మీరు బాగా చదువుకున్నారు, ఆల్రెడీ లండన్ వరకు వెళ్ళారంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా కూడా మీకు ఏ ప్రాబ్లం పెద్దగా ఉండకపోయి ఉండొచ్చు. సో హ్యాపీ లైఫ్ మీది, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సరే, తెలుగుదేశం పార్టీలో మీకేం పోస్ట్ కూడా లేదు నిజానికి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకేం పదవులు కూడా ఇవ్వాల, ఆ పార్టీ వల్ల మీకు పెద్దగా వచ్చింది కూడా ఏం లేదు. మరి ఎందుకు ఇంత పార్టీని భుజాన్ని వేసుకుని, పార్టీ వాయిస్ వినిపించి ఒక ప్రభుత్వంతో గొడవ పెట్టుకున్నారు, డైరెక్ట్గా ఒక ప్రభుత్వంతో యుద్ధం చేశారు, జగన్ లాంటి వ్యక్తితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు? యా, ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే, నాకు తెలుగుదేశం పార్టీలో పదవిలు అవసరం లేదండి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అనిపించుకోవడమే ఒక పెద్ద పదవి నాకు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పటికీ కూడా అన్న కానీ బాబు గారు కానీ కన్సిడర్ చేస్తారు. నేను అడిగింది కన్సిడర్ చేసి నాకు సూట్ అయ్యేది ఖచ్చితంగా ఇస్తారు. నేను ఎప్పుడూ ఆశించలేదు, ఏ రకంగా బెనిఫిట్ పొందాలనుకోలే. నెక్స్ట్, పార్టీని భుజాన్ని మోసుకోవడం అంటే ఏంటంటే, అది నాకు గర్వకారణం అండి. ఇప్పుడు బాబు గారిని సపోర్ట్ చేయడం అంటే టోటల్ ఏపీ డెవలప్మెంట్కి నేను ఒక దారి చూపించినట్టు, నేను ఒక సమిధన అయినట్టు బాబు గారిని చూస్తే. ఎందుకంటే ఆయన డెవలప్మెంట్స్ అట్లా ఉన్నాయి, ఒక హైటెక్ సిటీ కానీ, ఒక రింగ్ రోడ్డు కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ మనం చూసాం. సో నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక సపోర్ట్ చేసి, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి, జనాలందరికీ ఒక ప్రభుత్వం చేసిన, అంటే గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను తెలియజేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక రాజధాని అమరావతి వస్తుంది. ఒక అమరావతి వస్తే ఎన్నో లక్షల కుటుంబాలు బాగుపడతాయి, ఎంతోమంది యువత జీవితాలు బాగుపడతాయి, స్టూడెంట్స్ లైఫ్ బాగుపడుతుంది, అమ్మాయిలకి రక్షణ ఉంటుంది, స్టేట్ అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంది అని ఒక్క దీంతోనే నేను తెలుగుదేశం పార్టీ మాత్రమే చేయగలదని ఇప్పటికీ నమ్ముతాను, ఎప్పటికీ నమ్ముతాను. అందుకే ఈ పార్టీకి సపోర్ట్ చేశాను. ఏ పదవులు ఆశించకుండా ఒకరు మీరు, 2 అనూష ఉండవల్లి, ఇట్లాగ పరుచూరి రమ్య, పంచుమర్తి అనురాధ, లేకపోతే గౌసు శిరీష, ఒక గ్రీష్మ, ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటే చాలా వేళ్ల మీద లెక్కబట్టే ఈ కొన్ని పేర్లు మర్చిపోయాం. అగ్రెసివ్గా మీ మాదిరిగా పార్టీని భుజాన్ని వేసుకుని, ఏ పదవులు లేకపోయినా పనిచేశారు మీరందరూ. ఇప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మీది చాలా కీలక పాత్ర. ఇప్పుడు చాలామంది అసలు పార్టీతో సంబంధం లేకుండా ఈ 5 ఏళ్ల పాటు చక్కగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు వచ్చి పదవులు అడుగుతూ ఉన్నారు. పార్టీ నాది నాదని అధికారం చేరగానే మొత్తం ఈగల్లాగా చేరిపోతూ ఉన్నారు. మరి ఇంత కష్టపడిన మీకు, మీ అందరికీ సరే పంచుమర్తి అనురాధ గారు లాంటి వారికి అయితే ఎమ్మెల్సీ ఇచ్చారు, ఓకే, మిగిలిన వాళ్ళందరికీ ఏమీ లేవు. సో ఆ పార్టీ ఆ రకమైన గౌరవం ఇస్తుందా మీకు? ఖచ్చితంగా ఇస్తుందండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత, సార్ నేను కలవాలనుకుంటున్నానంటే, లొకేషన్ నన్ను కలవాలనుకుంటున్నప్పుడు ఎంత బిజీ షెడ్యూల్ ఉందో అందరికీ తెలుసు. మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి అపాయింట్మెంట్ దొరకడమే కష్టమైన టైంలో నేను కలవాలనుకున్నప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది, వాళ్ళని కలిసి అదృష్టం దొరికింది, బాబు గారు నన్ను దీవించే అదృష్టం నాకు దొరికింది. సో అది గుర్తింపే కదండి. ఇప్పుడు నేను ఒక అధికారం లేనప్పుడు కూడా
నేను బాధపడుతున్నానని తెలిసి బాబు గారు నాకు కాల్ చేశారు, ధైర్యం చెప్పారు. లోకేష్ అన్న నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుంది అన్నా కూడా అన్న ధైర్యం చెప్తారు, అన్న సపోర్టివ్గా ఉంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, చూసుకోండి ఇలా జరుగుతుంది అని. అది సపోర్టే కదా ఒక ఆడపిల్లకి. ఇంతకంటే ఒక కుటుంబం అండి నాకు. బాబు గారు ఒక తండ్రి స్థానంలో ఉంటారు, దేవుడి స్థానంలో ఉంటారు. లోకేష్ అన్న అన్నకు మించిన సపోర్ట్ నాకు. ఈ రెండు లేకపోతే ఈరోజు నేను ఇంత ధైర్యంగా వచ్చి నాకు ఇంత సపోర్ట్ చేసింది నా పార్టీ, బాబు గారు ఇంత గ్రేట్ అని నేను చెప్పగలగలేను. అది మనసులోంచి వచ్చిన మాట. సో దీని ముందు పదవులు నథింగ్ అండి నాకు. ప్రజలు గుర్తించారు. నేను ఏ కారణం అయితే గెలవాలనుకున్నానో ఆ కారణం నిజంగానే జరిగింది. బాబు గారిని కూర్చోబెట్టాలనుకున్న సీఎం కుర్చీలో నా స్థాయిలో నేను ఎంత చేయగలను అంత చేశాను, కూర్చోబెట్టాను. ఐఎమ్ డన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇంకా ఏ పదవి ఇచ్చినా అంత సంతోషం రాదు. ఒకవేళ బాబు గారు లోకేష్ అన్న పట్టుబట్టి లేదు నువ్వు రాజకీయాల్లోకి రావాలి, నీ సపోర్ట్ ఇంకా అవసరం స్టేట్కి అంటే కనుక నా కెరియర్ని వదిలేసి కూడా ఇప్పుడు నేను చాలా కంఫర్టబుల్ లైఫ్ అక్కడ. మీరు చెప్పినట్టు బిజినెస్ ఉంది, నాకు హిప్నోథెరపీ ప్రాక్టీస్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను, ఫైనాన్షియల్గా నాకు ఏం ప్రాబ్లం లేదు. వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్. బట్ ఒకవేళ కనుక పార్టీ కనుక డెసిషన్ తీసుకొని నా అవసరం ఉంది అనుకుంటే కనుక ఒకటి ఏమన్నా నాకు ఇస్తే కనుక నా కెరియర్ని వదిలేసి అన్న కోసం, బాబు గారి కోసం, రాష్ట్రం కోసం పనిచేయడానికి నేను రెడీగా ఉన్నానండి. ఎప్పటి నుంచి అండి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ పరిపాలన ఎప్పటి నుంచి నచ్చలేదు మీకు? అంటే ఏ ఇష్యూ నుంచి మీరు ఆ పార్టీకి అగైనెస్ట్గా వీడియోలు రిలీజ్ చేయడం కావచ్చు, కోచింగ్ చేయడం కావచ్చు, ఇదంతా మొదలుపెట్టారు? సో బేసిక్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్కి ముందే ఆయన మైండ్ సెట్ అర్థమైపోయింది. ఎందుకంటే జనాలకి ఒక తల మీద చేయి పెట్టేసి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఓదార్పు యాత్రలు చేశారు కదా, అప్పుడే నాకు అర్థమైంది ఇదంతా ఫేక్, ఇదంతా నటన అని. somehow I can read somebody's psychology అండి. నేను కాన్సన్ట్రేట్ చేస్తే I can read, నాకు అర్థమవుతుంది. అది నా అదృష్టం అనుకోవచ్చు. సో నేను అలా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా నటన, జనాల్లో పోగేసుకుంటున్నారు, పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప నిజంగా ప్రజల మీద ప్రేమ కాదు, అధికారం కోసం చేస్తున్న ఒక అడుగు అని నాకు అనిపించింది అప్పుడే. దెన్ 2019 ఎలక్షన్స్ ప్రచారం అప్పుడు కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నిజానికి విరుద్ధంగా ఉన్నాయి, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి కాదు. నవరత్నాలను పెట్టారు, ఎగ్జాజరేట్ చేసి చెప్పేశారు. అండ్ ఇమీడియట్లీ రిజల్ట్స్ తర్వాత 3 క్యాపిటల్స్ అనేసి ఒక దాన్ని డ్రామాని తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్కి ముందు ఆయన చెప్పింది అసెంబ్లీలో ఏంటి, ప్రపంచం మొత్తం చూశారు, ఇంత సరిపోదు ఈ ల్యాండ్ మనకి ఇంకా కావాలి, ఒక రాజధాని చాలు అన్నట్టు చెప్పారు. ఆయన నోటుతో స్వయంగా చెప్పి అదే ఆయన నోటుతో 3 రాజధానులు తెర మీదకి తీసుకొచ్చారు. ఇది ఇంకా ప్రజావేదికను కూల్చారు. ఒక నాయకుడు ఎప్పుడూ కూడా డిస్ట్రక్షన్ చేయకూడదు, కన్స్ట్రక్షన్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. నాకు అప్పుడు అనిపించింది నేను అనుకున్నది కరెక్ట్గా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదే జరుగుతుంది, అదే చేస్తున్నారు. సో నా అనాలిసిస్ జగన్మోహన్ రెడ్డి పైన కరెక్ట్ అనిపించింది. వరుసగా ఇన్సిడెంట్స్ జరిగాయి, ప్రజావేదిక కానివ్వండి, బాబు గారి ఇంటి పైన జరుగుతున్న దాడి కానివ్వండి, తర్వాత ఈ జోగి రమేష్ బాబు గారి ఇంటి మీదకి దాళ్ళకి పంపించడం కానివ్వండి, మా కార్యకర్తలను చంపించడం దగ్గర నుంచి, ముస్లిం ఫ్యామిలీ చనిపోవడం దగ్గర నుంచి చాలా జరిగినాయి. సో అప్పుడు నాకు అనిపించింది లేదు, ఈయన రైట్ పర్సన్ కాదు. ఈ గవర్నెన్స్ ఉంటే ఇట్లనే ఉంటే కనుక ప్రజలు స్వేచ్ఛగా కనీసం మాట్లాడని కూడా మాట్లాడలేరు, ఒక అడుగు కూడా బయటికి వేయలేరు అని అనిపించినప్పుడు నా వాయిస్ అవసరం అనిపించింది. బికాజ్ నేను చదువుకున్నా, నాకు తెలివి ఉంది, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తోంది, నాకు బాధ్యత ఉంది, నా అక్క చెల్లెళ్ళు రాష్ట్రం ఏమైపోతుందో భయం ఉంది, మాట్లాడే ధైర్యం ఉంది, భయం లేదు. సో ఇన్ని తెలిసినప్పుడు వై షుడ్ ఐ బీ క్వైట్, ఎందుకు నాకు తెలిసింది నేను చెప్పకూడదు అనిపించింది. సో వీళ్ళని ఎందుకు, ఇప్పుడు ప్రభుత్వం అంటే ఈయన తీసుకున్న సీఎం గారు తీసుకున్న డెసిషనే ఫైనల్ అవుతుంది. సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నా టార్గెట్ మీరు చూస్తే ఎప్పుడైనా కానీ చిన్న లీడర్స్ మీద ఉండదు, ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై టార్గెట్. అందరూ అంటారు వీళ్ళపైన చెయ్యి, వాళ్ళపైన చెయ్యి. నేను చేశాను, కొడాలి నాని పైన చేశాను, కొన్ని రోజా పైన చేశాను, కొంతమంది పైన, చాలా తక్కువ. బట్ ఎందుకు సీఎం పైన చేస్తానంటే ఆయన హీజ్ అ పాలసీ మేకర్, ఆయన డెసిషన్ చేస్తారు, ఎంతమంది డెసిషన్ తీసుకున్నా సైన్ పెట్టేది ఆయననే. సో ఆయన అప్రూవల్ లేకుండా జరగదు. ఆపాలి అంటే ఆయనను కంట్రోల్ చేయాలి, ఆయన తీసుకున్న డెసిషన్స్ రాంగ్ అని జనాలకి తెలియాలి. సో ఒక రాజుని పడగొడితే రాజ్యం పడిపోతుందండి. నేను అది నమ్మాను. ఆయన చేస్తున్న అరాచకాలన్నింటినీ ప్రజలకి ఆయనే చేస్తున్నాడని ప్రూవ్ చేయాలి అనుకున్నాను, అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నాను. నేను సక్సెస్ఫుల్గా చేశాను. ప్రజలందరూ కూడా నేను చెప్పేదాన్ని నమ్మారు, విన్నారు, అర్థం చేసుకోగలిగారు. దాని రిజల్టే ఈరోజు 11 సీట్స్కి పడిపోయింది. దానిలో నా కాంట్రిబ్యూషన్ ఉందని నేను గర్వంగా చెప్పుకుంటానండి. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రశ్నించాలనుకున్నా కూడా చాలామంది ఏంటంటే ఏమన్నా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారేమో, కేసులు పెడతారేమో అని భయంతో ఎవరు బయటికి రాని పరిస్థితి. ఏదో కొద్దిమంది మీలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. కానీ ఎక్కడో ఉన్న లండన్లో ఉన్న మీరు ఇక్కడ జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్, ఒకవేళ జగన్ ప్రభుత్వంలో జగన్ సీఎంగా ఒక నిర్ణయం తీసుకుంటే అది నష్టం జరుగుతుందని భావిస్తే ఇమీడియట్గా మీరు అక్కడ నుంచి రియాక్షన్ వచ్చేది. ఇక్కడికంటే కూడా
ఇక్కడ అప్పటి వరకు పార్టీలో ఎమ్మెల్యేలుగా అంతకుముందు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పదవులు అనిపించిన వాళ్ళు, నామినేషన్ పోస్టుల్లో ఉన్నవాళ్ళు, అన్నీ ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ సైలెంట్గానే ఉన్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేదు. మీరు అక్కడ నుంచి రియాక్ట్ అయ్యేవారు. డైరెక్ట్ హిట్టింగ్ జగన్. ఎట్లా ఆ సబ్జెక్ట్ అంతా ఎక్కడిది, అంత మీకు ఆ ఇంట్రెస్ట్ ఏంటని? అంటే చెప్పినట్టు అండి, నా ఇంటెన్షన్ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండి. నాకు ఏంటంటే స్టేట్ డెవలప్ అవ్వాలి. నాకు అప్పటికే అర్థమైపోయింది నా స్టేట్ నాశనం అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి 2014 ఇది పరిపాలన 2019లో కూడా కంటిన్యూ అయింటే కనుక ఈరోజు రాష్ట్రం అద్భుతంగా ఉండేది. ఈక్వల్ టు అంటే నాట్ ఈక్వల్ టు లైక్ నాట్ లెస్ దాన్ హైదరాబాద్ లాగా అయ్యేది. అమరావతి వచ్చేది. చాలా డెవలప్మెంట్ చూసాం. అది ఆగిపోయిందని ఒక బాధ. దాన్ని నేను ఇప్పుడు బ్రేక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే బ్రేక్ చేశారు, దాన్ని కంటిన్యూ చేసే ప్రాసెస్లో కనీసం ఒక అడుగు కూడా పడలేదు. ఆ బాధ నన్ను ప్రతిరోజు ఇది చేసేది. సో నా స్టేట్లో ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తే ఇది మార్పు చెందుతుంది అని ఎవ్రీ సెకండ్ ఆలోచించేదాన్ని అండి. వర్క్ ప్లేస్లో ఉన్నా కూడా నేను వీడియోస్ ఫేస్బుక్ కానీ వాట్ ఎవర్ అండి, నా గ్రూప్స్ కానీ చెక్ చేస్తూ ఉండేవాడిని రెగ్యులర్గా. దానివల్ల సబ్జెక్ట్ ఏంటంటే నాకు అర్థమైపోయేది, నేను రెగ్యులర్గా ఫాలో అవటం వలన స్టేట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వలన నేర్చుకోవాలనే ఒక ఇది, తెలుసుకోవాలనే ఒక ఇది, వెంటనే రియాక్ట్ అవ్వాలనేది. మీకు నమ్మరు, ఒక్కొక్కసారి వర్క్ చేసి వచ్చి టయర్డ్ అయిపోయినా సరే చాలా అలసిపోతాను, కళ్ళు నిద్ర కావాలనిపిస్తుంది. అప్పుడు కూడా ఏదైనా ఒకటి జరిగింది అనుకోని ఇన్సిడెంట్, నాకు వెంటనే రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి నిద్ర మేల్కొని చేసిన వీడియోస్ కూడా ఉన్నాయండి. ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి కొన్ని మర్చిపోతాం, లేదంటే సరిగ్గా రాదు, అనుకున్నట్టు రాదు. 10 takes 20 takes చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎంత టైర్డ్నెస్లో ఉన్నా. అండ్ ఆల్సో యూకేకి ఇండియాకి 4.5 hour ఆర్ 5.5 hour డిఫరెన్స్ ఉంటుంది. ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసేదాన్ని, ఆ గ్యాప్ రాకూడదు అనేసి. నా ట్విట్టర్ చూస్తే చాలా రెగ్యులర్గా ఉంటాయి పోస్టులు అన్నీ కూడా. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను. అది సబ్జెక్ట్ ఎట్లా అంటే నేర్చుకుంటానండి, ఎవ్రీడే చూస్తూ ఉంటాం ఏం జరుగుతుందో, ఒక అవగాహన ఉంటుంది, గ్రూప్స్ ఉంటాయి, మా టీం కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది నాకు. సో దానివల్లే ఇంత పాసిబిలిటీ ఉండింది నాకు. పోస్టులు పెట్టే సందర్భంలో జగన్ని డైరెక్ట్గా మీరు అనేక సందర్భాలకు వచ్చి చేశారు. దాదాపు కొన్ని వందల వీడియోలు పెట్టారు. ట్వీట్ల కంటే కూడా వీడియో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని విపరీతంగా సర్క్యులేట్ చేసేవాళ్ళు టీడీపీ కార్యకర్తలు కూడా ఓన్ చేసుకుని. ఎందుకంటే వీళ్ళు కోచింగ్ చేయలేనిది మీ నోటి ద్వారా వినిపించే ప్రయత్నం అట్లా చేసేవారు. అదే సందర్భంలో మీ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అంటే కొన్ని మీరు ఆడపిల్ల ఫేస్ టు ఫేస్ ఎదురుగా ఉన్నా, నేను కొన్ని ఆన్లైన్ కానీ కొన్ని అసభ్యకరమైన ఫోటోలతో మార్ఫింగ్ చేసి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్, అక్కడ పట్టుబడ్డారు మీరు, ఇక్కడ పట్టుబడ్డారు అంటూ ఆర్టికల్స్ ఈ పేపర్లో ఆర్టికల్స్ కూడా రాయించి ఇదంతా చేయించిన సందర్భంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ పర్టికులర్గా వద్దు ఇవన్నీ మనకు అనవసరం, చక్కగా హ్యాపీగా జాబ్ చేసుకో అనలేదా? దానికి ముందు వరకు కొంచెం సపోర్ట్ తక్కువ ఉన్నింది. దాని తర్వాత మా పేరెంట్స్ బిలీవ్ చేశారు ఏంటంటే, ఓకే నా కూతురునే ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు, ఇంత టార్గెట్ చేస్తున్నంటే నా కూతురు ఏం చేసింది ప్రభుత్వాన్ని. సో మా పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మీ కూతురు బాగా చేస్తున్న వీడియోస్ అని యూట్యూబ్లో చూసిన వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మాకు తెలిసిన నైబర్స్ కానీ వాళ్ళందరూ చెప్తుంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. తర్వాత ఆ అమ్మాయి ఇంత చేస్తుంది కాబట్టి టార్గెట్ చేస్తున్నారు కదా అని మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారండి. యూజువల్గా అయితే ఏ పేరెంట్స్ అని ఆపేస్తారు. ఆ టైంలో మా పేరెంట్స్ నాకు సపోర్టివ్గా ఉన్నారు, మా బ్రదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. బట్ బ్యాక్ సైడ్ వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. మా మదర్ ఎన్నిసార్లు ఏడ్చారో నాకు తెలుసు, మా ఫాదర్ లిటరల్ ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. మా బ్రదర్ అండి, ఒక సిస్టర్ని వాళ్ళ అక్కని ఎవరైనా ఇంత ట్రోల్స్ చేస్తుంటే ఒక బ్రదర్ ఎంత సఫర్ అయ్యి ఉంటాడో ఐ కెన్ ఇమాజిన్. తను నాకు ఎప్పుడూ చెప్పలేదు బాధపడ్డాడని, బట్ నాకు తెలిసి ఎంత సఫర్ అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అక్కని ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు, ఇలా వచ్చాయంటే అక్క మీద పోస్టులు అన్నప్పుడు తను ఎంత సఫర్ అయ్యి ఉంటాడో ఐ కెన్ ఇమాజిన్. బట్ ఇప్పుడు కూడా నాకు చూపించలేదండి, వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు. మా మదర్ తిరుమలలో లడ్డూలు బాగాలేవంట, చెయ్యి ఇంకా గట్టిగా చెయ్యి, ప్రశ్నించు, నువ్వు అడిగేది ఏం తప్పలేదు, నీ వల్ల 10 మంది కుటుంబాలు బాగుపడతాయంటే అడుగు అని చెప్పారు. బాధపడ్డాం కానీ భయపడలేదు. భయానికి మా దగ్గర తావులేదు, ఎస్పెషల్ నా దగ్గర తావులేదండి. అండ్ ఇలా జరిగినప్పుడు నేను స్టెప్ వేసాను కదా ధైర్యంగా, దాన్ని చూసి కొంతమంది మగవాళ్ళు కూడా నాకు చెప్పారు, అమ్మ నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టాను, నేను ఇప్పుడే ఫేస్బుక్ క్రియేట్ చేసుకున్నా, ట్విట్టర్ క్రియేట్ చేసుకున్నా, ఒక ఆడపిల్లని నువ్వే చేయగలిగితే నేను ఎందుకు చేయలేను అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నట్టు మా పార్టీ నాయకులు కొంతమంది లేడీస్ కూడా మగవాళ్ళు కూడా చెప్పారు. ఏమనంటే, మేము అడగాలనుకున్నవి మాకు రెస్ట్రిక్షన్స్ పోస్టుల వల్ల కానీ ఇక్కడ ఉండడం వల్ల కానీ మేము అడగలేకపోతున్నాం, నువ్వు కరెక్ట్గా అడుగుతావమ్మా, నువ్వు కానీ ముందుకెళ్ళు అని కూడా సపోర్ట్ చేశారు. భువనేశ్వర్ గారిని ఉద్దేశించి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని కామెంట్స్ చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చిన్నపిల్లాడి మాదిరిగా ఇప్పుడు 40 ఏళ్ల కెరీరు 70 ఏళ్ల వయసులో ఆయన పార్టీ ఆఫీసులో కూర్చుని బోర్న
బోర్ను ఏడుస్తూ ఉంటే టీవీలో చూసిన ప్రతి ఒక్కళ్ళు కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారు. అవునండి. ఆ సందర్భంలో ఫస్ట్ రియాక్షన్ మీ నుంచే వచ్చింది? యాక్చువల్లీ నేను ఏడ్చానండి. నేను చెప్పాను కదా, బాబు గారిని ఒక దైవంలా కొలిచేదాన్ని. ఇప్పటికీ కొలుస్తాను, ఎప్పటికీ కొలుస్తాను. అలాంటి మీకు తెలీదు చంద్రబాబు నాయుడు గారు ఎంత స్ట్రాంగ్ అంటే, ఎగ్జాంపుల్ మొన్న జైల్లో పెట్టినా కూడా లిటరలీ మనలాంటి వాళ్ళంటే కుంగిపోయి ఉంటాం, తల బయటికి చూపించుకునే వాళ్ళం. కానీ ఆయన అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన రోజు చూడండి, నీరాజనాలు పలికితే ఒక రోజు మొత్తం పట్టింది సార్ ఇంటికి వెళ్ళడానికి. అంత ఓపిక, అంత శక్తి, అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. కానీ భువనేశ్వరి గారి విషయంలో సార్ ఎందుకు కంటతడి పెట్టారంటే, ఒక సపోర్టివ్ పార్ట్నర్ లేకపోతే ఒక మనిషి చీఫ్ మినిస్టర్ దాకా ఎలా వెళ్ళగలుగుతారండి? ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్, మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా సరే, మీరైనా సరే, మీ వైఫ్ మీతో ఎన్నిసార్లు గొడవడి ఉంటారు, టైంకి ఇంటికి రావాలని, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాలని, ఫంక్షన్స్ తీసుకెళ్ళాలని, రెస్టారెంట్. అలా భువనేశ్వరి గారు ఎన్ని త్యాగాలు చేస్తుంటారు, ఎంత సాక్రిఫైస్ చేస్తుంటారు సార్ ఈరోజు సీఎంగా కూర్చోవడానికి. అంత సపోర్టివ్ పార్ట్నర్ దొరికినప్పుడు ఫ్యామిలీ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి అంత ఒక మహా ఋషిలాగా కష్టపడిన వ్యక్తికి ఆ సపోర్ట్ దొరికిన మనిషి పైన లేనిపోని నిందలు, అసభ్యకరమైన పదజాలంతో అసెంబ్లీ సాక్షిగా ద్రౌపదికి జరిగిన అలాంటి అవమానంకి తీసుకోకుండా మాట్లాడితే తట్టుకోలేకపోయారండి. సార్ మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు భువనేశ్వరి గారు. సారు, లోకేష్ అన్న ఆ ట్రస్ట్, హెరిటేజ్ తప్ప ఆవిడకి ప్రపంచమే తెలీదు. అలాంటి ఇంత హుందాగా, ఇంత డిగ్నిఫైడ్ లేడీ, ఇంత క్లాసీ లేడీ, మహా అమ్మలా కనిపిస్తారు అందరికీ. ఆవిడ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, వాట్ ఎవర్. అలాంటి వ్యక్తి పైన కామెంట్ చేసినప్పుడు ఒక హస్బెండ్గా తట్టుకోలేకపోయారు. ఆయన ఎంత బాగా చూసుకోగలిగి ఉంటారు, ఎంత సపోర్ట్ అందించుంటారు. అది ఆయన ఆ బాధని దుఃఖంలాగా వచ్చింది. నేను కూడా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నాను, తట్టుకోలేకపోయింది. గుండె చాలా పగిలినట్టు అయింది సార్ని ఆ కండిషన్లో చూసి. ఆ ఘటనే కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో తెలుగుదేశం పార్టీకి ఎంత రికార్డు స్థాయి మెజార్టీ కట్టబెట్టడంలో అంశం కూడా కీలకం. అవునండి, ఈరోజు చెప్తున్నానండి నేను, ఆడదాని కన్నీటికి కారణమైన ఏ మగాడు చరిత్రలో బాగుపడినట్లేదు. ఆడదాన్ని అసెంబ్లీ సాక్షిగా ఒక ఇంత దారుణంగా అవమానించిన వాళ్ళకి పట్టిన గతి ఈ 11 సీట్లు. ఈ 11 సీట్లు కూడా అదృష్టం కొద్ది వచ్చుంటాయి, కానీ ఆ గతి పట్టింది ఇప్పటికైనా తెలుసుకోండి. ట్రోల్స్ చేసే వాళ్ళు కానీ, ఆడవాళ్ళని ఊరికేని కొట్టే వాళ్ళు కానీ, అవమానించే వాళ్ళు కానీ బుద్ధి తెచ్చుకోండి. ఆడవాళ్ళ కన్నీటికి ఏ రకంగానూ కారణం కాకండి, దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ రోజు అదే భువనేశ్వర్ గారిని కామెంట్ చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సరే, ఓడిపోయారు వాళ్ళందరూ, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నలుగురు దాదాపు ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరిపైన ఈ పార్టీ యాక్షన్ తీసుకోబోతోందా? అంటే లోకేష్ రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్లో పేర్లు రాశానన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కానీ ఇప్పటివరకు పార్టీ కార్యకర్తలు అందరిలో ఉన్న ఒక ఆలోచన, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా చూస్తున్నాం, మీ వాళ్ళే పోస్టులు పెడుతున్నారు. రెడ్ బుక్ అన్నావు, ఏది రెడ్ బుక్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదే? లోకేష్ అన్న మనకి భువనేశ్వరి గారు అమ్మలాగా అనుకుంటాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కానీ, కార్యకర్తలు కాని వాళ్ళకి కూడా అమ్మలాగే అనుకుంటా ఉంటారు, పెద్ద ఆవిడ కాబట్టి. సో మనకంటే ముందు లోకేష్ అన్నకి భువనేశ్వరి గారు కన్న తల్లి, ఆయనకి బంధం ఉంటుంది. ఇప్పుడు మనం పార్టీ లీడర్గానే చూస్తాం లోకేష్ అన్నని, కానీ వాళ్ళిద్దరికీ పేగు బంధం ఉంది. మనమే భువనేశ్వరి గారిని అంటే ఇంత సఫర్ అయినప్పుడు కన్న కొడుకు ఎట్లుంటుందండి? అదే లోకేష్ అన్న పాలిటిక్స్లో లేకుండా బయట వాళ్ళు ఎవరైనా సరే లోకేష్ అన్న పరిస్థితుల్లో ఉంటే అన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? మనమే వెళ్ళి లాగి పెట్టి కొడతాం మన పిల్లలనన్నా, మన అమ్మనంటే. అలాంటి లోకేష్ అన్న ఊరికే ఉంటారని నేను అనుకోను. దానికి లీగల్గానే యాక్షన్ తీసుకుంటారు, రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మాది ప్రతీకార రాజకీయం ఉండదండి తెలుగుదేశం పార్టీలో. ఈగోయిస్టిక్ పాలిటిక్స్ కానీ, కక్ష సాధింపు రాజకీయం కానీ ఉండదు. కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. రేపొద్దునే కన్న తల్లి లాంటి అమ్మనంటే ఎలా వదిలేయమంటారు? ఎందుకు వదిలేయాలి? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాలి. అదే రెడ్ బుక్. అధికారులు కూడా చాలామంది అధికార దుర్వినియోగానికి పాల్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, పోలీస్ ఆఫీసర్స్ కానీ, మిగిలిన క్యాడర్ కానీ, మిగిలిన ఆఫీసర్స్ కానీ. సో దానిలో రెడ్ బుక్లో క్లియర్గా రాసుకున్నారు, ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో స్లోగా జరుగుతుందండి. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నారు, వచ్చి చాలా మంత్స్ కూడా కాలేదు, 1 month అయింది. సో కొంచెం టైం పడుతుంది. కొంతమందిలో ఆవేశం ఉండొచ్చు, ఇంకా టైం పడుతుంది ఎందుకు అని. బట్ దానికంటే ప్రయారిటీస్ చాలా ఉంటాయి. ఇప్పుడిప్పుడే అందరినీ సెట్ చేస్తున్నారు, సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేశారో, ఒక కార్యకర్తను చంపేశారండి గొంతు కోసి, అలాంటి వాళ్ళని మేమెందుకు వదులుతామండి? తప్పు కదా, మర్డర్ చేయడం తప్పు. ఒక ఆడపిల్లని బూతు బొమ్మలు వేసి ఇట్లా ట్రోల్స్ చేయడం తప్పు కదా. అలాంటి వాళ్ళని మేమెందుకు వదిలేస్తామండి? వదిలేసి సమాజానికి మేమేం మెసేజ్ ఇచ్చినట్టు? విచ్చలవిడిగా తిరగని మెసేజ్ ఇచ్చినట్టు. అలాంటి మా ప్రభుత్వాల్లో జరగవు. నిన్నలే మొన్న మన హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు ఒక అమ్మాయి పైన రేప్ జరిగితే అక్కడికి వెళ్ళిపోయారు, వెంటనే చిటికలో వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీకి భరోసా కల్పించారు. చేసిన నిందితుల్ని ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాలని చెప్పారు. మా ప్రభుత్వం ఇలాగే పనిచేయబోతుంది, 5 ఏళ్ళు ఇలాగే పనిచేయబోతుంది. ఖచ్చితంగా వచ్చే నెక్స్ట్ టర్మ్లో కూడా ఇలాగే పనిచేయబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పర్టికులర్గా
వీళ్ళు మా హిట్ లిస్ట్లో ఉన్నారని ఏమైనా ఉందా పేర్లు? ఎవరికైనా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నారా? యా, ఫస్ట్ హిట్ లిస్ట్ కొడాలి నాని. ఎందుకంటే బూత్ చరిత్రని స్టార్ట్ చేసింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో కొడాలి నాని. మీరు చూస్తే ఆ పదజాలం ఏంటి, ఆయన వేషధారణ ఏంటి, ఒక అసెంబ్లీ లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక లేడీ యాంకర్ ఉందని లేదు, కనీసం ఒక మహిళ నా ముందు మైక్ పెట్టి అడుగుతుంది అని ఆ మహిళకి గౌరవం ఇచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. లేడీ యాంకర్ ఉన్నా సరే ఆవిడ ముందే పచ్చి బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. చాలా రకరకాలుగా మాట్లాడు. అలాంటి వాళ్ళని శిక్షించకపోతే సమాజం చెడిపోతుందండి. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మా లిస్ట్లో కొడాలి నాని ఉన్నాడు. ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారు. ఇంకొంతమంది భార్గవ్ రెడ్డి ఉన్నాడు. భార్గవ్ రెడ్డి నా పర్సనల్ లిస్ట్ అండి. భార్గవ్ రెడ్డిని నేను అస్సలు వదిలిపెట్టాను. సజ్జల్ భార్గవ్ రెడ్డిని నేను ఎవరు వదిలినా నేనైతే వదిలిపెట్టనండి. ఎందుకంటే ఏ సంబంధం లేని నా తల్లిని అవమానించాడు. నా తల్లి అవమానానికి కారణం దగ్గరుండి చేయించాడండి మా మమ్మీని ట్రోల్ వాడు. సో భార్గవ్ రెడ్డిని నేను వదిలిపెట్టాను. లీగల్గా ఖచ్చితంగా వాడిపైన యాక్షన్ తీసుకోబోతున్నాను. చాలామంది ఉన్నారండి. వస్తే అన్ని మెల్లిగా మా పార్టీ హెడ్ బుక్ ఓపెన్ చేస్తారు. అన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. తప్పు చేసిన ప్రతి ఒక్కరండి, వీళ్ళు వాళ్ళు అని కాదు, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడి తీరుతుంది, పడేలా చేస్తాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు పట్టాభి సీఎంను ఉద్దేశించి, అంటే జగన్ను ఉద్దేశించి ఏదో ఒక పదం వాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ఆఫీసులను తగలబెట్టారు. కొన్ని చోట్ల అయితే గన్నవరం లాంటి చోట పార్టీ ఆఫీసులను తగలబెట్టారు. సో వాటికి రివెంజ్ ఉంటుందా? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అది కక్షపూరిత రాజకీయం కాదు. పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడాలు ఇవి కాదు మాది. తప్పు చేసిన వాడికి శిక్ష వేయించడం మా పార్టీ లక్ష్యం. తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పడం మా పార్టీ లక్ష్యం. అంతేగాని వాళ్ళు పగలగొట్టారు కదా అని చెప్పి మేము పార్టీ ఆఫీస్ని కూల్ చేయడం మాది డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ వైపే ఉండదు. బట్ పనిష్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు పట్టాభి గారిని ఆ రోజు అలా కొట్టి అలా పార్టీ ఆఫీసులు విధ్వంసాలు చేస్తే అలా ఆ రకంగా మేము ఎత్తుకుంటే వైఎస్ఆర్సీపీలో ఒక్కరు మిగలరండి. ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు భువనేశ్వరి గారి దగ్గర నుంచి, బాబు గారి దగ్గర నుంచి, తర్వాత లోకేష్ అన్న దగ్గర నుంచి, బ్రహ్మణి గారి దగ్గర నుంచి నా వరకు ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చిన రీతిలో ట్రోల్స్ చేసి ఇష్టం వచ్చిన రీతిలో అవమానకరంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా అయితే మేము ఎవరిని వదిలే పరిస్థితి లేదు. ఎన్ని భవనాలు కూల్చాలి అది కాదు మాకు కావాల్సింది. మా మెయిన్ ఫోకస్ అంతా చెల్లా చెదురైపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఒక అమరావతి క్యాపిటల్ తీసుకొని రావాలి, ఛిద్రమైన బ్రతుకులకి ఒక దారి చూపించాలనేది ఫస్ట్ టార్గెట్. ప్యారలల్గా తప్పు చేసిన వాళ్ళకి న్యాయపరంగా శిక్ష వేయించాలి అనేది సెకండ్ థింగ్. అంతేకాని కక్షపూరితంగా వీళ్ళు కొట్టారు కదా అని మేము కొట్టేస్తాం అది కాదండి మా పద్ధతి. ఇప్పుడు మీ మీద భువనేశ్వర్ గారి మీద ఈ రకమైన దారుణమైన ట్రోల్స్ చేసి అసభ్యకరమైన రీతులు ఇంత దారుణంగా చేస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళు చేశారు. సో అదే సందర్భంలో మీరు కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద ఎందుకు చేయలేదు? బేసిక్గా ఇప్పుడు నువ్వు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించే రోజులు కాదు కదా ఇవి. గాంధీ గారి సిద్ధాంతాలు ఇంప్లిమెంట్ చేశారు కదా. ఒక చెంప మీద కొడితే 2 చెంపలు వాయించే సిస్టమ్ ఉంటుంది. మరి మీరెందుకు ఎదురు దాడి చేయలేకపోయారు ఆ పార్టీ లీడర్ల మీద? నేను ఎప్పుడు చెప్పే మాటే, మనం గాంధీ కాళీ నాటంలో లేము, కాళీ నాటంలో లేము. ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప కొట్టిపో అనేలే. ఒక చెంప చూపిస్తే 4 చెంపలు పగలగొట్టే అంత స్టేజ్లో ఉన్నారు, అంత ఎంపవర్డ్గా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు, సంపాదిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే కొడితే కొట్టగలం, బూతులు మాట్లాడామని మన సంస్కారాన్ని తెగజార్చుకొని మనం తగ్గిపోలేం కదా. ఇప్పుడు వాళ్ళ మహిళల్ని వాళ్ళు అంత అన్యాయంగా అంత అక్రమంగా అవమానిస్తే మేము కూడా అదే పని చేస్తే నా తల్లిని నేను అవమానించినట్టే. ఇప్పుడు నా తల్లిని అవమానించారని ఎంత బాధపడుతున్నానో నేను కూడా వెళ్ళి వాళ్ళ తల్లిని అవమానిస్తే వాళ్ళకి నాకు తేడా ఏమి ఉంటుందండి? మా తల్లి పెంపకంలోని వాళ్ళ తల్లి పెంపకంలో తేడా ఉంటుంది. మాకు అది కాదు కావాల్సింది. మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పడం మాకు కావాలి. ఈ తప్పుని ప్రజలు గుర్తించాలి. ఆ తప్పుని ఎండగట్టేలాగా ఎలక్షన్స్ రోజున ప్రజలకు గుర్తు చేయాలి వీళ్ళు తప్పు చేస్తున్నారని. ప్రభుత్వం మార్చాలి. డెవలప్మెంట్ వైపు అడుగులేదు. మా టార్గెట్ అంతా కూడా రాష్ట్రం బాగుండాలి. ఇది మెయిన్ ఎజెండా మాకు. వీళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబాలని దిగజార్చి వాళ్ళు మమ్మల్ని అవమానించారు కదా అని చెప్పి మేము అవమానించడం, మమ్మల్ని అవమానించారని వాళ్ళ లేడీస్ని అంతే రకంగా చూపించడం అనేది మా టార్గెట్ కాదు. మీరు ట్విట్టర్లో పెట్టే ట్వీట్లో వాడే పదజాలం కొంత అభ్యంతరకరంగా ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పుడు కూడా, అంటే మీరు అంటున్నారు కాబట్టి మేము కూడా మిమ్మల్ని తిడుతున్నాం అన్నారు వాళ్ళు. అంటే ఆ భాష ఎందుకు అలా వాడాల్సి వచ్చింది అని? మీరు నా ఏ వీడియోనో తీసుకోండి, ఎనీ వీడియో ఎవరైనా తీసుకోరండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్. ఏ వీడియోలో అయినా సరే, ఏ మహిళనైనా సరే, లెట్సే రోజా గారినైనా సరే నేను ఏమి అది ఇది అని కూడా నేను సంబోధించానండి. నా ఉద్దేశం వాళ్ళని తిట్టడం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళని తిట్టడం నా ఉద్దేశం కాదు. వాళ్ళు చేసిన తప్పుల్ని ఎండగట్టడం నా ఉద్దేశం.
అది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం నా ఉద్దేశం. నేను ఎప్పుడు అలా చేయలేదు, చెయ్యను కూడా. ఒకవేళ నా పైన అలాంటి ఆరోపణ ఏదైనా ఉంటే మీరు తీసుకోరని నేను సమాధానం చెప్తాను. మీరు అదే నా వీడియోలు ఏవైనా తీసుకొని వాళ్ళ పార్టీ లీడర్స్ కానీ, వాళ్ళ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు కానీ, కొడాలి నాని కానీ, రోజా కానీ, వల్లభనేని వంశీ కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే, అనిల్ కానీ కంపేర్ చేయండి, నా వీడియోస్తో కంపేర్ చేయండి. ఎవరివి అభ్యంతకరంగా ఉన్నాయి వాళ్ళ కార్యకర్తలు. సో కాల్ లేడీ ఒక చెన్నైలో ఉంటుంది, ఆవిడ మాట్లాడిన భాష, పంచ ప్రభాకర్ అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళు మాట్లాడిన భాష, చింతా ప్రదీప్ అని ఒక ఆయన యూకేలోనే ఉంటాడు, ఆయన మాట్లాడిన భాష, మిగిలిన వాళ్ళ కార్యకర్తలు క్యాడర్ మాట్లాడిన భాష, నా భాష చూడండి. ఎవరిది అభ్యంతకరంగా ఉంటుందో చూడండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తానని చాలా స్ట్రాంగ్గా చెప్తా. నా వీడియో ఏదైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు లిటరలీ పబ్లిక్లో ఉన్న ప్రైవేట్లో ఉన్న హ్యాపీగా చూడగలుగుతారు. నా భాష అట్లా ఉంటుంది. కానీ వాళ్ళ పార్టీలో మాట్లాడే భాష, కనీసం సీఎం మాట్లాడే భాష పెద్దవాళ్ళు చూడాలంటే కూడా అసహించుకునేలా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల్ని స్కూల్ పిల్లల ఈవెంట్స్లో అనేక సార్లు, ఒక్కసారి కాదు అనేక సందర్భాల్లో చర్చించిన విధానం మనం చాలాసార్లు చూసాం. అంతెందుకని సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టిన చెల్లి చీర గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అలాంటి మా పార్టీలో ఉండవు. మా పార్టీలో ఏ ఆడవాళ్ళని అంత నీచంగా మాట్లాడరండి. అదే మాకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఎందుకు అలాంటి పద్ధతి వచ్చిందంటే లీడరే అలా ఉన్నారు, కింద స్థాయిలో కూడా అలానే ఉన్నారు. సో నేను అది ఏం చెప్తున్నానంటే మా పార్టీలో అలాంటి పద్ధతి కాదు. మా పార్టీ ఉద్దేశం ఆడవాళ్ళని అవమానించడం కాదు, రాష్ట్రం డెవలప్మెంట్ కోసం మేము ఫైట్ చేసాం. ఇప్పటికి అదే కొనసాగుతుందండి. ఇదే ప్లేస్లో షర్మిల గారు కూర్చున్నారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ నోటెముటి నుంచి ఏ మాటలు అయితే వచ్చాయో ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజానికి షర్మిల గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నా చీర గురించి మాట్లాడే పరిస్థితి, నేను అసలు రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అంటూ ఎగ్జాక్ట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేసి నన్ను చేస్తే ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు. అవతల చేయిస్తున్నది నా సొంత అన్న, నా తోడబుట్టిన అన్న, ఇంకా నేను ఎవరికి చెప్పుకోగలుగుతాను అంటే ఇప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు. నిజమే కదా. సో అదే మాటలు మీ నోటెం నుంచి వినపడుతున్నాయి. ఏ ఆడపిల్లని అలే ఫీల్ అవుతుందండి. ఇప్పుడు ఒక అన్న స్థానం కానీ, ఒక తమ్ముడి స్థానం కానీ ఏంటంటే మన లైఫ్లో ఒక ఆడబిడ్డ లైఫ్ లైన్ మనం రాఖీ కడతాం. నువ్వు బాగుండాలి, నువ్వు నన్ను కాపాడాలి, నాకు తోడుగా ఉండాలి అని కడతాము ఒక అన్నకి తమ్ముడికి రాఖీ. దాని అర్థం ఏంటి? మనం ఏం చేసినా సరే మనకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళు నిలబడతారని. మన పేరెంట్స్ కూడా ఎక్కడైనా చిన్న బజార్కి వెళ్ళాలని తమ్ముడిని అన్నను తోడిచి పంపిస్తారు. ఎందుకు? అన్న ప్రొటెక్ట్ చేస్తారని. అలా ప్రొటెక్ట్ చేయాల్సిన అన్ననే నువ్వు డిబేట్లో కూర్చోబెట్టుకొని నీ నాయకుల చేత నీ సొంత చెల్లిని అనరాని మాటలు అనిపించి నీ చెల్లి పుట్టుకని కూడా నువ్వు అవమానిస్తున్నావు అంటే నీ తల్లిని అవమానించినట్టు కదా. ఆ సంస్కృతి ఎందుకు నువ్వు పెంచి పోషిస్తున్నావు? వాళ్ళు మాట్లాడారు సరే, నువ్వు ఆ పార్టీ అధినేతగా, ఆ ఛానల్ అధినేతగా నీ డెసిషన్ ఏంటి? నీ యాక్షన్ ఏంటి? వాళ్ళు నాపాలా, వాళ్ళ పైన డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలి. నువ్వు చేయలేదు, నువ్వే మాట్లాడుతున్నావు. సో సొంత చెల్లి కళ్ళల్లో నువ్వు నీళ్ళు చూసావంటే నువ్వేమన్నవి, నువ్వేం రాష్ట్రంలోని మహిళలకి భరోసా కల్పిస్తావు? అదే మేము ప్రశ్నించాము. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఏమనుకుంటున్నారు మీరు? 11 వచ్చింది, 151 నుంచి 11కి వచ్చింది. నెక్స్ట్ టైం 0. ఈ 11 కూడా ఎందుకు వచ్చాయని ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఎలా వచ్చాయని ఫీల్ అవుతున్నారండి? 0. వాళ్ళు చేసింది ఏముందండి? ఒక 4 బూతులు మాట్లాడిచ్చారు. 0 డెవలప్మెంట్. అమరావతిని క్యాన్సిల్ లేకుండా చేసేసి ఇక్కడ క్యాపిటల్ సిటీ, అక్కడ క్యాపిటల్ సిటీ 3 తీసుకొచ్చారు. అసలు క్యాపిటల్ సిటీనే లేకుండా చేశారు. ఒక రోడ్ వేసిన పాపని పోలేదు, రేట్లు ఇష్టానికి పెంచేశారు. ఒక సామాన్యుడు గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు రాష్ట్రంలో. సో అందుకే 11 వచ్చాయి. నెక్స్ట్ టైంకి ఇవి కూడా రావండి. ఇప్పుడు ఎంత బాధాకరం అంటే నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి పడిపోయారు. ఇది ఎందుకు వచ్చిందంటారు? ఆయన చేతులారా చేసుకున్నది. ప్రజలు 151 మ్యాండేట్ ఇచ్చారండి. ఎంత మ్యాండేట్ అసలు అంత ఈజీగా రాదు, ఎంత కష్టపడితే వచ్చి ఉంటుంది. ఆ మ్యాండేట్ని కాపాడుకోలేకపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు అంత విస్తుపోయారు, అంత నరకయాతను చూపించారు ప్రజలకి వీళ్ళు. ఇప్పుడు ఇవాళ పార్టీలో నిన్న మొన్నటి దాకా మీ పార్టీని విమర్శించిన వాళ్ళు, అసలు మిమ్మల్ని తిట్టిన వాళ్ళు, అసలు అంత అంటే ఇంత కాల్ చేస్తాం పొడి చేస్తాం అన్న వాళ్ళంతా ఓడిపోగానే 11 సీట్లు రాగానే కొంతమంది చెన్నైకి, కొంతమంది హైదరాబాద్కి, కొంతమంది బెంగళూరుకి వెళ్ళిపోయారు లీడర్లంతా. ఎలా చూస్తారు దాన్ని? మీరు వెళ్ళి రిజల్ట్స్ వచ్చిన రోజు చూస్తే అందరు ఎక్కడని చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి అస్సలు కనిపించలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 9:30కే షట్టర్ క్లోజ్ చేసి మొత్తం వెళ్ళిపోయారంట సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి. సో నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డిని నిలువునా ఉంచింది వీళ్ళిద్దరే. వాళ్ళు ఆయనకి పనికి మాలిన సలహాలు ఇచ్చి ఆయన కూడా అలా చేశారు. వీళ్ళు చెప్పిందంతా వినడం, ఆయన డెసిషన్ ప్రాసెస్ సరిగ్గా లేకపోవడం, ఆయన పిచ్చి మందులు వాడటం, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవ్వడం, వీళ్ళు ఎలా ఆడిస్తారో తోలుబొమ్మలాగా ఆడటం, ఆయన కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం. సో ఇలా అయిపోయింది.
ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు వీళ్ళ ఫ్యూచర్ అర్థమైపోయింది. వీళ్ళు ఏంటంటే చాలా తప్పులు చేశారండి, చాలా స్కామ్స్ చేశారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ తీసుకొస్తాను నేను. అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత అద్భుతమైన థింగ్ అంటే, ఒక మనిషికి డబ్బులు ఇస్తే సరిపోయేది కాదు, వాళ్ళకి ఒక స్కిల్ నేర్పిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వాళ్ళు బ్రతుకుతారని ఒక మంచి గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఇది చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే, దానిలో కూడా అసలు ఏమీ లేని దాని కేసుని ఇరికించి అసలు ఏదేదో తీసుకొని వచ్చి ఒక స్టోరీ సృష్టించి అరెస్ట్ చేశారు. ఈరోజు వాళ్ళు శాండ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, గంజాయి, ఇలా ఎన్నెన్నో మాఫియాలు, మద్యం మాఫియా, అసలు మద్యం తవ్వితే ఎంతమంది బయటికి వెళ్తారు, లోపలికి వెళ్తారు. సో ఇన్ని మాఫియాలు చేశారు, ఇంత స్కీములు చేశారు. భయపడిపోయి ఈరోజు అవి ఎక్కడ బయటపడతారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వదలరు, ఈ గవర్నమెంట్లో తప్పులు చేసిన వాళ్ళందరికీ పనిష్మెంట్ ఉంటుందని తెలిసి పారిపోయారు, భయపడి పారిపోయారు. ఇట్స్ నథింగ్ బట్ ఫియర్. మీదే ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తున్నాను. యాక్చువల్లీ రోజు మొత్తం మీద ఒక 20 పోస్టులు పెడుతుంటారా? అంటే ఇంత ఓపిక ఎక్కడదండి? ఇంత సబ్జెక్టు, ఇంత స్క్రిప్ట్ రాస్తారు, ఇంత పెద్ద పొడవాటి స్క్రిప్ట్ రాస్తారు, దానికి తగ్గట్టు వీడియోస్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ఇంత ఓపిక ఎలా? టీమ్ వర్క్ అండి. టీమ్ అంటే వీఆర్ టీమ్ ఆఫ్ 4 people. నా టీమ్ చాలా 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 స్మాల్ టీమ్, బట్ ఎఫెక్టివ్ టీమ్. మీరు సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ అన్నీ కూడా మా టీం చేసేవి. అంటే 70% to 80% ఆఫ్ మీమ్స్, వైరల్ అయ్యే మీమ్స్ అన్నీ కూడా మా టీంలో మెంబర్ చేసేవి. కొంతమంది పేర్లు నేను బయటికి చెప్పలేను, వాళ్ళు ఇష్టపడరు, లోపల నుండి కష్టపడతారండి, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో నా టీం ఎఫర్ట్, నా ఎఫర్ట్ ఒక టీం లాగా వర్క్ చేస్తాం మేము. అంటే మీరు ఒక మాట అన్నారండి, నేను ఈ 5 ఏళ్లలో మీరు అసలు మళ్ళీ ఇండియాకి రాలేదు కదా, మీ సొంత ఊరికి కూడా రాలేదు. ఆఖరికి నాన్నగారు హాస్పిటల్లో ఆ రకమైన పొజిషన్లో ఉన్నా రాలేదు. ఎందుకనండి? దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నిందండి. ఏ రెస్పాన్సిబిలిటీ, ఒక డాటర్ లాగా వస్తే మా డాడీని చూసుకోవచ్చు, లేదా ఒక రాష్ట్రంలో ఒక అక్క చెల్లి ఇంట్లో కూతురు లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే రాష్ట్రం మొత్తానికి, నాకు మా డాడీ కూతురుగా ఉండడం కంటే ఇంతమంది ఇంట్లో ఆడబిడ్డలాగా ఉండాలనిపించింది, వాళ్ళ మీద నా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ చూపించాలనిపించింది. సో ఆ టైంలో నేను వచ్చుంటే ఏమయ్యేదంటే, మా డాడీని చూడకపోగా అన్నెసెసరీ డిస్టర్బెన్స్ అయ్యేది. ఒక ఎనిమీకి నేను ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసినట్టు అవుతుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేయడం కానివ్వండి, అన్నెసెసరీ గందరగోళం, తర్వాత నన్ను ఇప్పుడు ఆపితే ఏమవుతుందంటే, నన్ను అరెస్ట్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. స్వాతిరెడ్డి స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, స్వాతిరెడ్డి ట్విట్టర్ని, ఫేస్బుక్ని వీళ్ళు ఆపగలిగారంటే మనల్ని ఇంకేం చేసేస్తారో అని ఒక నెగిటివ్ ఇమేజ్ వెళ్తుంది. సో నాకు అది వద్దు. అండ్ ఆల్సో సెంటిమెంట్ వెళ్ళిపోతుంది, నా పైన సింపతి వస్తుంది. నాకు అది వద్దనుకున్నానండి. ఒకవేళ ఇంకొకరు ఉంటే మేబీ సెంటిమెంటల్గా వాడుకుని ఉంటారేమో పొలిటికల్గా ఎదగడానికి. నేను అది వద్దని చెప్పాను. కేవలం 4 మాత్రమే చెప్పాను మా డాడీకి బాగాలేదు అని. వాళ్ళని కూడా బయట పెట్టద్దని చెప్పాను. ఎలక్షన్స్ ముందు రోజు నేను వీడియో చేసేంత వరకు కూడా ఎవ్వరికీ తెలియదు మా డాడీకి బాగాలేదని. ఓన్లీ లొకేషన్ నాకు తెలుసు, ఇంకిద్దరు ముగ్గురికి తెలుసు, చాలా క్లోజ్ సర్కిల్కి మాత్రమే తెలుసు. వాళ్ళు పోస్ట్ పెడదామా అమ్మ అంటే కూడా నేను వద్దండి, ఇది ఇక్కడితోనే ఉండనివ్వండి, ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదంటే కొంతమంది సలహాలు కూడా ఇచ్చారు. పొలిటికల్గా కొంచెం అయిపోతాం, నాకు వద్దు, అది నాకు పొలిటికల్గా ఎదగాలని లేదు, రాష్ట్రానికి మంచి చేయాలని ఉంది అనుకున్నాను, అలాగే చేశాను. జస్ట్ ఎలక్షన్స్కి ముందు రోజు వీడియో చేసి ఈ విషయం చెప్పాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చింది అంటే, స్వాతిరెడ్డి ఎక్కడో ఉంటుంది, రాష్ట్రంలో లేదు. కానీ 5 సంవత్సరాలు ఇంత టార్చర్ పెట్టారు, నన్నే ఇంత టార్చర్ పెట్టారంటే, రేపు పొద్దున్న ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే నాలాంటి ఆడబిడ్డల కుటుంబాలు, వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, నాలాగా చదువుకున్న అమ్మాయిలకి భవిష్యత్తు లేకుండా పోతుంది, వాళ్ళ కుటుంబాలు చాలా ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా సఫర్ అవుతారు. సో ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని మీ అందరికీ నా పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని తెలివిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. రేపు ఉదయం ఓట్లు వేయబోతున్నారు. ఇలాంటి నరరూప రాక్షసుడు ఉన్న పార్టీని మీరు వెలివేయండి, మీ ఓటు తెలుగుదేశం పార్టీకి వెయ్యండి అని చెప్పే ఉద్దేశంలో చేశాను తప్ప అప్పటికి, లేకపోతే అది అప్పటికి కూడా బయటపెట్టేదాన్ని కాదు. లైఫ్ థ్రెట్ ఉన్నారు కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ఎందుకు? మీరు ఉన్నది లండన్లో, సో అక్కడ రూల్స్ కూడా చాలా సీరియస్గా ఉంటాయి, పోలీస్ యాక్షన్ కూడా చాలా సీరియస్గా ఉంటుంది. ఇన్ కేసు మిమ్మల్ని టచ్ చేయాలని ఎవరైనా ట్రై చేసినా కూడా అది అక్కడ ఉన్న పోలీసింగ్ వ్యవస్థలో సాధ్యం కూడా కాదు. ఎందుకు, ఏ విధంగా లైఫ్ థ్రెట్ ఉందనుకున్నారు? నెంబర్ ఆఫ్ కాల్స్ అండి, అసలు ఎన్ని కాల్స్ అంటే, ఒకసారి సజ్జల్ భార్గవ్ రెడ్డి నా ఫోన్ నెంబరు, నా ఇండియా నెంబరు, తర్వాత యూకే నెంబరు ట్విట్టర్లో పెట్టించేశాడు. ఎవ్వరు పడితే వాళ్ళు కంటిన్యూస్ కాల్స్, డే లేదు నైట్ లేదు, ఒక 1 week సఫర్ చేశారు. అసలు నేను ఆఫ్ చేయలేదు. ఏం చెప్తారండి? బూతులండి. ఇప్పుడు మనం ఎవరో అని ఎత్తుతాం, నాకు ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తే అంటే పేరెంట్స్ చేస్తున్నారా తెలియదు, ఏ నెంబర్ ఎమర్జెన్సీ నాకు తెలియదు, ఎవరు చేస్తున్నారు, ఫ్రెండ్స్ చేస్తున్నారు ఏం తెలియదు,
ఆన్సర్ చేస్తాం కాల్, ఏది పడితే అది. కొంతమంది వాట్సాప్లో అయితే నేను చెప్పలేనండి సీరియస్లీ, అంత వల్గర్ వీడియోస్, అంత వల్గర్ పోస్టులు నా గురించి కానీ వాళ్ళ పర్సనల్స్వి కానీ టార్చర్ పెట్టారు. అది పక్కన పెడితే ఇంటి మీదకి ఒకసారి వచ్చి డోర్ నాక్ చేశారు. మనం ఏదో డెలివరీ బాయ్ ఎవరు వచ్చారని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాం, ఎవరు ఉండరు. రిపీటెడ్గా జరిగేది, 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి, చూస్తే ఎవరు ఉండరు. సో ఇంట్లో వాళ్ళు అన్నీ చూసి భయపడ్డారు. అండ్ వెంటనే ఒక కాల్ కూడా రావడం జరిగింది. 2 days కంటిన్యూస్గా ఇలాంటి కాల్స్ వచ్చాయి. నువ్వు ఆఫీస్కి రెడ్ కలర్ కార్లో వెళ్తున్నావు, నీ డ్రెస్ బ్లాక్ కదా, నీ ఆఫీస్ ఇటు సైడ్ కదా, నువ్వు ఈ వేలో వెళ్తున్నావు. సో లైక్ వాళ్ళు ఎలా చెప్పాలనుకున్నారంటే నేను మొత్తం నా లైఫ్ మొత్తం వాళ్ళ చేతిలో మానిటరింగ్లో ఉంది అని నాకు చెప్పే ప్రయత్నం చేశారు. సో పరిస్థితి ఎట్లా ఉన్నిందంటే ఇమీడియట్గా నేను హౌస్ కూడా షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి. సో మార్చేసాను హౌస్. పేరెంట్స్ భయపడ్డారు, ఆ టైంలో చాలా భయపడ్డారు, ఏమవుతుందో తెలీదు. ఎందుకంటే వీళ్ళు భయపడుతున్నారు కదా, నేను ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చోలేను. నా పనులన్నీ డైలీ యాక్టివిటీస్ అన్నీ నేను క్లోజ్ చేసేసుకొని ఇంట్లో ఊరికే ఉండలేను. ఎన్ని రోజులని ఉంటాం భయపడుతూ. సో ఆ ఇల్లు కూడా మార్చాల్సిన పరిస్థితి. భయపడి మార్చలేదు, ఇంట్లో వాళ్ళు బాధపడ్డారు, భయపడ్డారు కాబట్టి నేను మార్చాల్సి వచ్చింది. సింగిల్, నాట్ మ్యారీడ్ కదా? నాట్ మ్యారీడ్ అండి. మా తమ్ముడు ఇద్దరు కలిసి ఉంటాం. తమ్ముడు సపోర్ట్ ఉంది? తమ్ముడు సపోర్ట్ ఉంది. మరి ఆ సందర్భంలో ఇవన్నీ చూసినప్పుడు ఈ థ్రెటనింగ్ కాల్స్ లేకపోతే మిమ్మల్ని ఫాలో అవటం, ఏదైనా చేస్తారేమన్న ప్రాణభయం సహజంగా మనిషి అన్న ఎవరికైనా ఉంటుంది, పైకి ఎంత ధైర్యంగా ఉంది. అలా సందర్భాల్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి? నా ప్రాణం పోతే నాకేమో పోదండి. బట్ నా ఫ్యామిలీ ఏమైపోతుంది, అమ్మ ఏమైపోతుంది, మా తమ్ముడు అప్పుడప్పుడే ఎదుగుతున్నాడు, నా సపోర్ట్ లేకపోతే వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది, మా డాడీ పరిస్థితి ఏంటి అని బాధపడ్డాను, చాలా ఏడ్చాను కూడా. నాకెందుకు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా. నన్ను ఎవరైతే భయపడుతున్నారో, నన్ను ఎవరైతే బాధపడుతున్నారో, నన్ను ఎవరైతే ట్రోల్స్ చేసి అవమానిస్తున్నారో వాళ్ళ కోసం కూడా నేను ఫైట్ చేస్తాను కదా. నేను ఇప్పుడు అనుకున్న ప్రభుత్వం వస్తే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి కదా, ఎందుకు ఇంతలాగా చెయ్యాలా అని బాధపడ్డాను. ఈ మధ్య మీ మీద లండన్ నుంచి ఇండియాకు వచ్చారో లేదో, ఆంధ్రప్రదేశ్కి వచ్చారో లేదో, మీ మీద ఒక మీడియా ఛానల్ వాళ్ళు కేసు పెట్టారు కదా, మీరు వాళ్ళని ఏదో విమర్శించారు. సో మిమ్మల్ని ఉరిదీయటానికి ఏర్పాట్లు కూడా చేసినట్టున్నారు హైదరాబాద్లో. మరి ఇంకా ధైర్యంగా తిరుగుతున్నారు? నాకేం భయం లేదండి. ఆయన నాకు మాట చెప్తానండి, అందరూ అంటారు నువ్వు భయపడవా, నీకు భయం లేదా. నాకు అర్థం కాదంటే అసలు ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి, రీజన్ ఏంటి భయపడటానికి? నేను చాలా ఫ్రీ అండి, నా లైఫ్ చాలా సింపుల్. నేను అక్రమంగా ₹1 కూడా సంపాదించలేదు, ఎవరి దగ్గర నాకు ₹1 అప్పు లేదు, నేను ఇస్తానే తప్ప తీసుకోను. నా లైఫ్ స్టైల్ అంతా చాలా సింపుల్ అండి, వెతికినా మీకు ఏమీ దొరకవు నా జీవితంలో. అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి? కేసు పెట్టారు, ఐ విల్ ఫైట్. నేను ఇప్పుడు 5 years వడ్డీ వార్చారండి చంద్రబాబు నాయుడు గారి పైన, మా పార్టీ నాయకుల పైన, లోకేష్ అన్న పైన స్టోరీలు, డిబేట్లు, అసలు ఎక్కడెక్కడి నుంచో స్క్రిప్ట్లు తెప్పించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పినట్లంతా ఆడారు. మేము అలా పెట్టాలనుకుంటే వాళ్ళు కనీసం గంట కూడా హైదరాబాద్లో ఉండలేరు, మొత్తం కేసులు చుట్టూ ఏపీ చుట్టూ తిరగాల్సి వస్తుంది కేసులు పెట్టాలనుకుంటే. ఇప్పుడు నేను చెప్పింది కూడా ఏం చెప్పానండి వాళ్ళపైన, వాళ్ళు చేసినవి ఏవైతే ఉన్నాయో నా నోటీస్కి వచ్చి నేను చెప్పాను అంతే, ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాను అంతే. నాకు ఏదైతే స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని నాకు తెలిసిన వార్తను నేను ప్రచారం చేశాను. సో వాళ్ళు దానికి అఫెండ్ ఫీల్ అయ్యారు, భయపడ్డారు, సో కంట్రోల్ చేయాలనుకున్నారు, కేసు పెట్టారు. ఐ విల్ ఫైట్. మీరు ఆ పోస్టులు పెట్టిన తర్వాత ఆ జర్నలిస్టుల నుంచి, మీరు ఎవరి మీద అయితే జర్నలిస్ట్ మీద పోస్ట్ పెట్టారు వాళ్ళ ఆస్తుల గురించి రాశారు, డీటెయిల్డ్గా రాశారు, అది పెద్ద వైరల్. అంటే ఈ మధ్య కాలంలో బహుశా ఆ మాదిరిగా వైరల్ అయిన పోస్టు ఇంకేది లేదు, ఏ పొలిటికల్ పోస్ట్ కాదు, సినిమా పోస్ట్ కాదు, మీమ్ కాదు, అంత స్థాయిలో వైరల్ అయింది. మరి వాళ్ళ వైపు నుంచి మిమ్మల్ని బతిమాలుకోవటానికి కానీ, బెదిరించడానికి కానీ, లేకపోతే కాంప్రమైజ్కి కానీ ఏమైనా ప్రయత్నాలు జరిగాయి? కాల్స్ వచ్చినాయండి, చాలా బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి, నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చినాయి. పోలీస్ నోటీస్ ఒకటి వచ్చింది, ఇలా ఇష్యూ అయింది, వచ్చి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి అన్నారు. తర్వాత నేను బిజీగా ఉన్నానని చెప్పడం, వాళ్ళు దానికి అగ్రీ చేయడం, ఇది జరిగింది. బట్ బెదిరింపు అయితే చాలా కాల్స్ వచ్చినాయండి, థ్రెటనింగ్ కాల్స్. మీరే బెదిరించారని చెప్పి మీరు ఎవరి మీద అయితే ఆరోపించారో అదే జర్నలిస్టు పోస్టులు పెట్టించారు కదా ట్విట్టర్లో? పెట్టించారు, కొన్ని స్క్రీన్ రికార్డ్స్, కొన్ని కాల్స్ వచ్చిన ఆ స్క్రీన్ రికార్డ్స్ కూడా పోస్ట్ చేయించారు వేరే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ద్వారా. చూసి నవ్వుకున్నానండి, ఎందుకంటే లిటరలీ నేను వచ్చి 14 days అయింది, కనీసం నాకు ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగే టైం కూడా లేదు. మా డాడీతోనూ తర్వాత మిగిలిన యాక్టివిటీస్ కంప్లీట్గా స్కెడ్యూల్డ్ అండి, నాకు 1 minute కూడా టైం లేదు. ఇంకా నేను వాళ్ళ మీద ఫోకస్ చేసి వేరే వాళ్ళకి చెప్పి ఫోన్స్ చేసి ఇచ్చేంత లేదు, దట్ ఈస్ ఎ ఫేక్ థింగ్. నవ్వుకున్నా, బట్ ఓకే, ఒక జర్నలిస్ట్ ఒక ఆడపిల్ల పైన ఈ స్థాయికి వచ్చారు అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. ఆ జర్నలిస్ట్ మీద ఫైట్ అట్లా కంటిన్యూ చేస్తారా? ఐ విల్ అండి. ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు, నేను ఎక్కడ క్రియేట్ చేసి పెట్టింది ఏమీ కాదు, నేను అబద్ధాలు చెప్పలేదు,
సో ఉన్న వాస్తవాన్ని నాకు తెలిసిన దాన్ని నేను పోస్ట్ చేశాను. సో అది వాళ్ళు భయపడ్డారు, అఫెండ్ అయ్యారు అంటే నా పైన కేసు పెట్టారు. ఐ విల్ ఫైట్. నిజంగా అక్రమాస్తుల జర్నలిస్ట్ సంపాదించేయడానికి ఇప్పటికీ నమ్ముతున్నారా? తప్పకుండా అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ₹1 సీఎం అంటారు. ఊరికి జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నారు. ఆయన అక్రమాలు చేయలేదంటే నమ్ముతామా? అంతే కదా, మనం వాళ్ళు ఏ స్థాయి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎంత స్థాయికి ఉన్నారు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నా విషయం తీసుకోండి, నేను ఒక 5 years బ్యాక్ ఇక్కడ వర్క్ చేసినప్పుడు నా జీతం ఎంత, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా కంపెనీ నేను అన్నీ ఓపెన్గా చెప్పగలను. వాళ్ళు అలా ఓపెన్గా చెప్పగలుగుతారా? అలా చెప్పగలిగితే వాళ్ళ పైన వాళ్ళే క్లారిటీ ఇచ్చుకుంటారు కదా. నేనైతే ఇచ్చుకోగలను నా పైన ఏ కంప్లైంట్లు పెట్టినా ఇట్లాగా. సో వాళ్ళు ఇచ్చుకోలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా అక్రమాలు చేసినట్టే, అక్రమాస్తులు సంపాదించినట్టే. సో వాళ్ళు అలా చేయకుండా ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుతానండి. ఇప్పుడు అశోక్ గారు మీ పైన ఇన్ని ఆస్తులు ఉన్నాయి నాకు తెలిసింది అని చెప్తా, మీరేం చేస్తారు? లేదమ్మా నా దగ్గర నేను అలా చేయలేదు అని చెప్తారు. ఫస్ట్ ఆన్సర్ వచ్చి నేను అలా చేయలేదు. బట్ నాకు వచ్చింది ఏంటంటే కంప్లైంట్ పెట్టారు నా మీద. నేను చేయలేదని ఎక్కడ చెప్పలేదు, నాకు అక్రమాస్తులు లేవు, నేను ఇన్ని సంపాదించలేదు, నేను అన్యాయాలు చేయదని ఎక్కడ చెప్పింది లేదు, ఒక స్టోరీ నడిపింది లేదు, ఒక ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కూడా లేదు, ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టలేదు ఇది నేను చేయలేదని. కానీ నా పైన కేసు పెట్టారు అంటే ఏంటి అర్థం? ఉన్నట్టే కదా. ఇప్పుడు ఆ ఛానల్ కూడా ఏపీలో కేబుల్ ఆపరేటర్లు ఆపేసినట్టున్నారు. బ్యాన్ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బ్యాన్ చేసినట్టున్నారు. ఆ జర్నలిస్ట్ మీద మీరు ఫైట్ చేస్తున్నారు. దానితో పాటు కొత్తగా మీ పోస్టులు మళ్ళీ నిన్న మొన్నటి స్టడీ చేశాను. స్టడీ చేస్తుంటే ఆ ఛానల్ యజమాని కమ్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. మేము కూడా మీడియాలో ఉన్నాం కాబట్టి ఆ పేర్లు డైరెక్ట్గా చెప్పడానికి మాకు ఇబ్బందిగా ఉంది, అందుకని చెప్పలేకపోతున్నాం. ఆ ఛానల్ ఓనర్ కమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్ సిమెంట్ కంపెనీ యజమాని, ఆయన మీద కూడా పోస్టులు పెడుతూ వస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన టార్గెట్ మీకు? ఇక్కడ ఎవరికి టార్గెట్ కాదు, నాకు ఎవరు పర్సనల్గా టార్గెట్ కాదండి. ఇప్పుడు 5 years నుంచి మా నాయకుల పైన నిర్విరామంగా రకరకాల స్టోరీలు వేసినప్పుడు మేము ఎలా ఫైట్ చేసాము, అప్పుడు ఎట్లా ఫైట్ చేసామో, అప్పుడు మేము ఎలా తీసుకున్నామో వాటిని, ఇప్పుడు వాళ్ళు చేసినవి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఎంతసేపు అనిపించుకోవడమే కాదు, జరిగింది మాకు తెలిసినప్పుడు వాళ్ళు చేసింది ఇది అని ప్రజలకు చూపించే రెస్పాన్సిబిలిటీ కూడా నాకుంది. కేవలం ఒక పార్టీని సపోర్ట్ చేయడం కాదు, సొసైటీలో ఏం జరుగుతుందో కూడా పెద్ద మనుషుల ముసుగు వేసుకొని వీళ్ళు ఇవి చేస్తున్నారు, బట్ పైకి వచ్చి మేము పెద్ద మనుషులను చెప్తున్నారు ఇది తప్పు, వీళ్ళ వెనకాల ఇన్ని ఆస్తులునే, వీళ్ళు ఇలా సంపాదించారు, వీళ్ళు ఇలా ఒక పెద్ద పర్సనాలిటీస్ని టార్గెట్ చేసి వాళ్ళని డిఫేమ్ చేసే ప్రయత్నం గత 5 సంవత్సరాలుగా జరిగింది అనేది నేను చెప్పాలనుకున్నాను. అదే చెప్తున్నా. బట్ వాళ్ళు అఫెండ్ అవుతున్నారు, వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, ఒక అమ్మాయి చెప్పే స్టేట్మెంట్స్ని తీసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. యాక్చువల్లీ సరే, కొన్ని ఛానళ్ళు అది మీరు టార్గెట్ చేసినా లేదా మీరు ప్రశ్నిస్తున్నా, టార్గెట్ అన్న పదం కరెక్ట్ కాదు, మీరు విమర్శిస్తున్నా ప్రశ్నిస్తున్నా ఆ జర్నలిస్టు లేకపోతే ఆ ఛానల్ గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. వాళ్ళు అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా పనిచేశారు అనేది మీకున్న కోపం, మీ పార్టీని ఇబ్బంది పెట్టారు అనేది. కోపం కాదండి, అదే ఓకే, మీకున్న ఆవేదన అనుకోండి. అదే క్రమంలో మీ పార్టీకి సపోర్ట్ చేసిన ఛానల్స్ కూడా ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డిని నిత్యం విమర్శిస్తూ టార్గెట్ చేస్తూ ఓన్లీ తెలుగుదేశం పార్టీని మాత్రమే మోస్తూ పనిచేసిన ఛానల్ కూడా కొన్ని ఉన్నాయి. మరి వాటిని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు మోయలేదండి, తెలుగుదేశం పార్టీని మోసారు అనేది తప్పు. ఇంకొక కరెక్షన్ ఏంటంటే వాళ్ళు అంటున్న మాట, ఇంకో కరెక్షన్ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అయినా సరే ఐఎమ్ కరెక్టింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కాదు, జగన్మోహన్ చేసిన తప్పుల్ని ఎత్తి చూపడం. ఆ ఛానల్స్ ఈ సాక్షి సోకాల్డ్ ఇంకొక కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ ఏంటంటే పదే అబద్ధాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకపోయినా సరే ఏదో చేసేసారు అని సృష్టించి చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ అని ఒక రకమైన సఫికేషన్లోకి తోసేసి చాలా డిబేట్లు పెట్టి స్టోరీస్ రన్ చేసి చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే తరహాలో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఛానల్స్ వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్, వాళ్ళు ఏం చెప్తారు దాన్ని కొంచెం మాటలు అటు ఇటు చేసి అవే స్టోరీలు చెప్పేవాళ్ళు. ఇదే జరిగింది. కానీ మీరు చెప్తున్న సపోర్ట్ అంటున్నారు కదా, సపోర్ట్ కాదని ఉన్న నిజాలను చూపించారు. ఉన్న నిజాలని పాజిటివ్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పాలసీస్ని అండ్ చేసుకున్న డెసిషన్స్ని అన్యాయం అని చెప్పి డైరెక్ట్గా ప్రశ్నించారు, అంతేగాని సపోర్ట్ అని ఎక్కడా లేదు. సో ఇప్పుడు మేబీ వాళ్ళకి ఆపోజిట్గా చెప్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనడంలో తప్పేం లేదు. చివరిగా ఒక ప్రశ్న అండి, మిమ్మల్ని ఈ పార్టీని ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఆ ప్రముఖుల పేర్లు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పినట్టున్నారు ఇందాక. సో వాళ్ళందరికీ బిగ్ టీవీ వేదిక, సరే ఈ వీడియో నెక్స్ట్ కొన్ని లక్షల మంది చూస్తారు యూట్యూబ్లో కూడా, సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఇప్పుడు మీరు మాట్లాడింది వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళందరి సాక్షిగా బిగ్ టీవీ వేదికగా వాళ్ళందరికీ ఎలాంటి వార్నింగ్ కానీ లేకపోతే రిక్వెస్ట్ కానీ డిమాండ్ కానీ ఏం చేయబోతున్నారు? ఫస్ట్ అయితే వార్నింగ్ ఇస్తానండి.
ఫస్ట్ వార్నింగ్ ఏంటంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ చేస్తున్నాం. ఎక్స్-సీఎం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని స్కాములు అయితే చేశారో, ఏమేమి చేసి మీరు జిల్లాకు ఒక బంగ్లాని, ఒక ప్యాలెస్ నిర్మించుకుంటున్నారు, రిషికొండని మీరు ఏ రకంగా ఉన్నగా గుండు కొట్టారు, ప్రజల జీవితాలని మద్యం అనే ఒక దాంతో అక్రమంగా సంపాదించారు, ప్రతి ఒక్కటి కక్కిస్తాం. ప్రతి ఒక్క దాంట్లో న్యాయ పోరాటం చేసి మిమ్మల్ని లోపలికి పంపించడం తథ్యం. మిగిలిన అందరూ నాయకులండి, ఒక్కరిద్దరని చెప్పండి, తప్పు చేసిన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన ప్రతి తప్పుకి సమాధానం ఖచ్చితంగా లీగల్గా చెప్పి తీరాలి, చెప్పిస్తారు. ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ స్వాతిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. స్వాతిరెడ్డి గారు ఎన్నో విషయాలు మనతో షేర్ చేస్తున్నారు. బహుశా చాలామంది ఆడపిల్లలకి ఆవిడ ఆదర్శం. చాలామంది పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నా ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్న మహిళలకి ఆవిడ ఆదర్శం. వయసులో చిన్నది కావచ్చు, కానీ ఆవిడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ బహుశా ఏ మహిళ ఫేస్ చేసి ఉండకపోవచ్చు. అది కూడా పార్టీ కోసం, వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా ఇంట్లో సమస్యలతో సతమతం అవటం కాదు, కేవలం పార్టీ కోసం పనిచేసి ఈరోజు ఆమె తండ్రి ఏ పొజిషన్లో ఉన్నారు మీరు ఒకసారి చూశారు. ఆవిడ మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, ఆవిడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని చూసి ఆ తండ్రి ఏ విధంగా హాస్పిటల్ పాలయ్యారో మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. సో అలాంటి స్వాతిరెడ్డి వాళ్ళు ఎన్నెన్నో అంశాలు చెప్పారు. సో తెలుగుదేశం పార్టీ కోసం నిత్యం కరడుగట్టిన కార్యకర్తల మారి సముద్రాల అవతల, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పార్టీ మీద అభిమానంతో పసుపు కండువా కప్పుకుని ఆ పార్టీ కోసం పనిచేశారు స్వాతిరెడ్డి. సో ఇప్పుడు ఆ పార్టీ మొత్తం ఆమెను గౌరవిస్తోంది. అదే స్థాయిలో ఆవిడ పార్టీకి ఎలా అయితే సేవలు అందించారో ఇప్పుడు ఆవిడని కూడా ఆ పార్టీ గుండెల్లో పెట్టుకుంటోంది. సో ఇది టోటల్గా స్వాతిరెడ్డి మనోగతం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.